హల్లెలూయా. సో కాబట్టి అందరం లేచి నిలబడి మనమందరం గట్టిగా చప్పట్లు కొడుతూ మన మధ్యలో ఉన్న ప్రాఫెట్ బెనహర్ జాన్సన్ అన్నని మన ముందు కామన్ కమాన్ గివ్ ఏ గుడ్ బిగ్ క్లాప్. Thank you, Lord Jesus. Hallelujah. Good evening. అందరు బాగున్నారా? కొంచెం బాగున్నారా? చాలా బాగున్నారా? అందరు చెప్పండి. కృప నుండి అధిక కృపలో వెళ్తున్నాను. చెప్పండి. మహిమ నుండి అధిక మహిమలో వెళ్తున్నాను. ఆమేన్. అందరూ కూర్చోండి. వెనుకన్న వాళ్ళు ముందరండి దయచేసి. థ్యాంక్ యూ. వెనుకన్న వాళ్ళు ముందుకు రండి. సో లేట్గా వచ్చిన వాళ్ళు అక్కడ కూర్చుంటారు. వెనుకన్న వాళ్ళు ముందుకు రండి. మీ ముందర ఖాళీ కుర్చీలు ఉంటే ఫిల్అప్ చేయండి. పరలోకంలో కూడా మీ ముందర సీట్ దొరుకుతుంది. థ్యాంక్ యూ జీసస్. సో ఈ 2 రోజులు దేవుడు మనకు అద్భుతంగా నడిపిస్తున్నాడు కదా. దీవించబడినారా మీరు? నిన్నటి దినం సాయంత్రం, ఈరోజు ఉదయకాలము ప్లస్ అయినారా? వాక్యాలన్నీ మీరు భద్రపరచుకోండి. ఓకే. సో దేవాది దేవుడు మనకి 2 రోజులు చక్కని విందు, వాక్యపు విందు, పరిశుద్ధాత్మ విందు ఇచ్చినాడు. సో ఈరోజు మార్నింగ్ నేను చెప్పినట్లు, సో ఇవాళ లోకమంతా సెలబ్రేట్ చేస్తున్నారు. ఏ పండుగ అమ్మా? క్రైస్తవులందరూ ఏ పండుగ సెలబ్రేట్ చేస్తున్నారు? పెంటెకోస్టల్ ఫీస్ట్. ఎంత బాగుంది కదా. సో చెప్పిన విషయాలన్నీ కూడా ఎంత ప్రొఫెటిక్గా దేవుడు అట్లా కనెక్ట్ చేసినాడు. హల్లెలూయా. సో ఇవాళ చివరి కూటము. సో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు నాకు ఇచ్చినాడు. నేను ఇవాళ మీకు అనేక రెఫరెన్సెస్ ఇస్తాను. సరే, చాలా రెఫరెన్సెస్ మీకు ఇస్తాను. ఈరోజు మీరు ఏది వినబోతున్నారో మీరు పరలోకం పోయినంత వరకు మీకు యూస్ అవుతుంది. ఆమె చెప్పండి. నేను మీకు సింపుల్గా ఈజీగా మీకు నేను ఆ లేఖనాలు భాగాలు ఇస్తాను. మీరు ఇంటికి వెళ్ళి ఓకే దానిని ఎవ్రీడే ధ్యానించండి. హల్లెలూయా చెప్పండి. ఓకే. సో ఇవాళ దేవుడు నాకు ఇచ్చిన అంశం ఏంటంటే టాపిక్ గ్రేటర్ గ్లోరీ. గ్రేటర్ గ్లోరీ. హల్లెలూయా. అత్యధికమైన మహిమ. అందరు చెప్పండి నాతో పాటు. అందరు మీ చేతుల పైకి చెప్పండి. అత్యధికమైన మహిమ, అది నా జీవితము. ఆమేన్. దేవుడి కృప ఏం చేస్తుందంటే నిన్ను అత్యధికమైన మహిమలో నడిపిస్తుంది. హల్లెలూయా చెప్పండి. ఎంతమంది కావాలి ఆ లైఫ్ కావాలా? సో ఆల్రెడీ దేవుడు యొక్క మహిమ మీ మీద ఉంది. ఆమె చెప్పండి. కానీ దేవుడు ఏం చేస్తాడు? దానిని అక్కడి నుండి మిమ్మల్ని ఇంకా అత్యధికమైన మహిమ. హల్లెలూయా. మన పరలోకం పోతే అంతా మహిమలోకమే. సో అంతేకాకుండా భూలోకంలో దేవుడు మీకు ఆ మహిమ జీవితం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. ఈ పక్కన వారికి చూసి చెప్పండి, అత్యధికమైన మహిమ జీవితం నీది అని చెప్పండి. సంతోషంగా చెప్పండి. 3 4 షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి. అత్యధికమైన. 2 కొరింథీ పత్రిక. నేను ఇంకా చెప్పే మ్యాటర్ అంతా కూడా సేమ్. కృప, ధర్మశాస్త్రం, పాత నిబంధనం, కొత్త నిబంధనం. ఓకే. కష్టతరమైన జీవితం, సుఖమైన జీవితం. ఓకే. ఇంకా అదే లైన్లోనే ఉన్నాను. కానీ కొన్ని లోతైన విషయాలు మనం ఈరోజు చూసుకుందాం. హల్లెలూయా చెప్పండి. సో అందరూ కూడా ఈరోజు లేఖనాలు ఓపెన్ చేయండి, బైబిల్ తెరవండి. నేను ఈరోజు చెప్పినాను కదా. సో పాత నిబంధనలు ఎక్కువ ఫోకస్ అంతా దేని మీద ఉంటుందమ్మా? చేయాలా. వెరీ గుడ్. ఇంత బాగా నేర్చుకున్నారు, బాగా గుర్తుపెట్టుకున్నారు. కొత్త నిబంధనలో మనకు ఎంఫోసైజ్ అంతా ఇప్పుడు శ్రద్ధ అంతా దేని మీద పెట్టాలి? ఇప్పుడు చేయాలా, దాని మీద పెట్టాలా? వినాలా. వాళ్ళకి కష్టం, మనకి ఈజీ. నువ్వు వింటే ఆటోమేటిక్గా చేస్తావు. ఆ పవర్ వస్తుంది, ఆ కృప రిలీజ్ అవుతుంది. దేవుని వాక్యం, కృపావాక్యం, కొత్త నిబంధన వాక్యం ఎంత వింటే కృప పెరుగుతూ ఉంటుంది. చెప్పండి ఒకటి ఒకసారి.
యా, ఏముంది వినడంలో అన్నద్దు, అది సైతాన్. అది ఎప్పుడు కూడా అది రానివద్దు. కృపవాక్యాలు వింటూ ఉండండి. ఆమె చెప్పండి. కానీ వాక్యం వింటే జాగ్రత్తగా వినండి. అన్నీ వినొద్దు యూట్యూబ్లో అన్నీ. నేను ఎప్పుడు అట్లా విన్నాను. మనం ఎక్కడ పడితే హోటల్ బండిలో అన్నం, బజ్జీలు, మిర్చి బజ్జీలు ఏంటంటే మరి లూజ్ మోషన్స్ వస్తుంది కదా. తినేది జాగ్రత్త ఉండాలి. ఏ నూనెతో చేస్తున్నారో వాళ్ళకి మీకు తెలియదు. మీ సిస్టమ్ పాడైపోతుంది, మీ కడుపు పాడైపోతుంది. కనుక నాన్న బిడ్డ ఇస్తున్నావు అంటే నువ్వు కూర్చో, ఆరంభ కూర్చో, రిలాక్స్, నువ్వు కూడా కూర్చొని వాక్యం విను. యా. సో మనం ఏ ఫుడ్ తింటున్నాం, ఏ మాట వింటున్నాం, కేర్ఫుల్గా ఉండాలి. మోజెస్ గవర్నమెంట్ డిఫరెంట్, యేసయ్య గవర్నమెంట్ డిఫరెంట్. ఆ గవర్నమెంట్ ప్రభుత్వం మాటలు వేరా, యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వం మాటలు వేరా. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఇంకొక విషయం కూడా మీకు నేను చెప్తాను. ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం చెప్తాను. కొత్త నిబంధన ఎక్కడి నుండి ప్రారంభమైంది చెప్పగలరా? న్యూ కవెనెంట్, కొత్త నిబంధన బైబిల్లో ఎక్కడి నుండి స్టార్ట్ అయింది చెప్పండి. ఏ సమయం, ఏ కాలం బైబిల్లో ఎక్కడ స్టార్ట్ అయింది చెప్పండి. కొత్త నిబంధన మీ బైబిల్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఏ పుస్తకం? మత్తాయి నుండి కాదు. ఎందుకంటే యేసు వచ్చిన కాలం కూడా ధర్మశాస్త్రం కాలమే. ఆమె చెప్పండి. బాప్టిజం ఇచ్చే యోహాన్ కాలం కూడా ధర్మశాస్త్రం కాలమే. ఆమె చెప్పండి. యేసయ్య ఉన్న కాలం అంతా కూడా ఏ కాలం అమ్మా? శిష్యులు 12 మంది శిష్యులు ఉన్న కాలం ఏ కాలము? ధర్మశాస్త్రం కంటిన్యూ, పూర్తి అవ్వలే. ఇంకా కొత్త నిబంధన ఇంకా స్టార్ట్ కాలే. బైబిల్ పరంగా స్టార్ట్ అయింది మత్తయి నుండి. మీరు అంటారు ఓకే, బైబిల్ టెక్నికల్ పరంగా, ఇంటలెక్చువల్ పరంగా మత్తయి సువార్త నుండి స్టార్ట్ ఓకే. కానీ స్పిరిచువలంలో, ఆత్మవలయంలో యేసయ్య ఇంకా ప్రాణం పెట్టలే, రక్తం చిందించలే, తిరిగి లేవలే. ఆ పీరియడ్, కొత్త నిబంధన పీరియడ్ స్టార్ట్ కాలే. ఆ లాభాలు, బెనిఫిట్స్ కాలే, తిరిగి జన్మించలే మనుషులు. ఆమె చెప్పండి. హల్లెలూయా. మీరు నాకు బ్యాక్గ్రౌండ్ ఇస్తే నాకు ఈజీగా నేను ఫ్లో అవడానికి వీలవుతుంది. ఇది సౌండ్ సిస్టమ్ ఇక్కడ పెట్టండి. ఇక్కడ వాలంటీర్స్ ముందర పెట్టండి ఫాస్ట్గా. అర్థమవుతుందా మీకు? ఎంతమందికి అర్థమైతే చెప్పిన విషయము? సో యేసు ప్రభు ఉన్న కాలం కూడా ఏ కాలం అమ్మా? ధర్మశాస్త్రం కాలమే. ఎందుకు? యేసు ప్రభు ధర్మశాస్త్రం పాటించిండు. ఆమె చెప్పండి. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, కానీ నెరవేర్చడానికి వచ్చినానన్నాడు. సో గనుక యేసు ప్రభు కల్వరి సిలువలో ఎప్పుడైతే వేలాడినాడో అప్పుడు ఆయన ధర్మశాస్త్రం పూర్తిగా ఫినిష్ చేసినాడు. నా రక్తం చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్మని పంపించినప్పుడు సంఘం, నూతన నిబంధన సంఘం ఆత్మలో పుట్టినది. చెప్పలు కూడా ఒకసారి. అది అపోస్తల కార్యం. అంతవరకు ఎవరు తిరిగి జన్మించలే. ధర్మశాస్త్రం ఉన్నంత వరకు ఎవరు తిరిగి జన్మించలే. 12 మంది అపోస్తలు కూడా జన్మించలే తిరిగి. వాళ్ళకు కూడా రక్షణ లేదు. వాళ్ళకి యేసుతో తిరిగినారు, ఉన్నారు, చేసినారు, కానీ వాళ్ళకి రక్షణ భాగ్యం లేదు వాళ్ళకి. అందుకే యేసు ఒక మాట అన్నాడు, నేను మీకు అనేక థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ పోయింది. థ్యాంక్ యూ జీసస్. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord. తొందరగా అది వైర్ ఫిక్స్ చేయండి. థ్యాంక్ యూ జీసస్. ఓకే, అర్థమవుతుందమ్మా?
సో తిరిగి వాళ్ళు కూడా తిరిగి జన్మించారు. అందుకే ఒక మాట ఏమనంటే, నేను మీకు చెప్పాల్సిన సంగతులు ఇంకా అనేకమైన ఉన్నాయి, కానీ మీరు ఇప్పుడు గ్రహించారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ రాలే, వాళ్ళ ఆత్మలు తిరిగి జన్మించలే. ఆమేన్. పాత నిబంధనలందరూ కూడా ఆత్మలో దేవుని స్తుతించలే. నా ప్రాణమా యెహోవాని సన్నిధించుము, ప్రాణంతో శరీరంతో వాళ్ళు దేవుని స్తుతించినారు. కానీ కొత్త నిబంధనలో యేసు రక్తం తర్వాత, పరిశుద్ధం వచ్చిన తర్వాత నువ్వు నేను మనం ఆత్మతో సత్యంతో ప్రభుని ఆరాధన చేయగలుగుతాం. హల్లెలూయా చెప్పండి. అర్థమవుతుందా? సో మనం ఉంటున్న కాలం చాలా గొప్ప కాలం. సో యేసు ప్రభు కాలంలో కూడా ధర్మశాస్త్రం ఉన్నది. యేసు ఒక మాట అన్నాడు, ఓకే, నీ కన్ను అభ్యంతరంగా ఉంటే కన్ను కచాక్, కన్ను పోయింది పో. నీ చెయ్యి అభ్యంతరంగా ఉంటే చెయ్యి పోయింది పో. హల్లెలూయా. ఒక తప్పు చేస్తే కన్ను అవుట్, ఒక పాపం చేస్తే చెయ్యి అవుట్, ఇంకొక తప్పు చేస్తే కాలు అవుట్, ఇంకొక తప్పు చేస్తే కిడ్నీ అవుట్, ఇంకొకటి లివర్ అవుట్, ఇంకొకటి చెవి అవుట్. అట్లా ఆలోచించండి. ఒక్కొక్క తప్పుకి ఒక్కొక్క అవుట్ అయిపోతే ఇంకా సంఘంలో ఏం మిగులుతుంది? ఏం మిగిలవు నీ అవయవాలు? ఆమె చెప్పండి. హల్లెలూయా. యేసు అన్నాడు, నువ్వు పరలోకంలో గుడ్డిగా పోవడమే బెటర్ అన్నాడా? కుంటిగా పోవడం బెటర్. అయ్యా దేవునికి స్తోత్రం. పరలోకంలో అట్లాంటి ఏమంటారు, ప్యారలైజ్డ్ హ్యాండిక్యాప్స్ ఎవరు లేరు. ఉన్నారా? ఆమె చెప్పండి. పరలోకం అందరూ ఆరోగ్యవంతులుగా ఉన్నారు. ఎందుకంటే యేసయ్య కృపని బట్టి నువ్వు నేను బతుకుతున్నావు. ఆమె. సో ఇప్పుడు గవర్నమెంట్ మారింది కనుక ఆ ధర్మశాస్త్రంలో ఉన్న డిఫరెంట్ టీచింగ్స్, కృపల్లో ఉన్న టీచింగ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే. సో అప్పుడు భయం, దేవుడు అంటే భయం, కానీ ఇప్పుడు దేవుడు అంటే సంతోషం. అప్పుడు జనాలు దేవుని దగ్గర రావడానికి భయపడినారు. వద్దు మోషే నువ్వే పో, నువ్వే మాట్లాడు, నువ్వే విను, నువ్వే చూడు, నువ్వే చేయి, మేము రాము అన్న భయపడినారు దేవుని దగ్గర. కానీ ఇప్పుడు అట్లా కాలం కాదు. ఇప్పుడు డాడీ అని చెప్పి ఊరికి రావచ్చు, అంత ఆడుకోవచ్చు. హల్లెలూయా చెప్పండి. 2 కొరింథీ, త్వరగా ఫాస్ట్గా వెళ్ళండి. 2 కొరింథీ పత్రిక. సో టాపిక్ ఏంటి ఇవాళది? ఏం చెప్పిన టాపిక్ కాదు, టాపిక్ ఏంటి, అంశం ఏంటి? చెల్లి చెప్తున్నారు కరెక్ట్గా. ఏంటో చెల్లి ఏంటి? అత్యధికమైన మహిమ. అందరు చెప్పండి. గ్రేటర్ గ్లోరీ. 2 కొరింథీ 3వ అధ్యాయంకి వెళ్ళండమ్మా త్వరగా. 7వ వచనం నుండి 11వ వచనం వరకు మెల్లగా ఒక్కొక్కటి చదవండి మైక్లో. గట్టిగా స్పష్టంగా. ఓకే వినండి, ఇది అందరు కూడా చాలా ఇంపార్టెంట్. నోట్బుక్ రాసుకోండి, బైబిల్ అండర్లైన్ చేసుకోండి. ఓకే, మీరు సేవలో ఉన్నారు, పార్ట్ టైం సేవలో ఉన్నారు, ఫుల్ టైం సేవకులుగా ఉన్నారు, చాలా ఇంపార్టెంట్. రాసుకోండి. మీరు ఈ మినిస్ట్రీలో ప్రేయర్ టీంలో ఉన్నారు, రాసుకోండి. సువార్త టీంలో ఉన్నారు, రాసుకోండి. ఆరాధన టీంలో ఉన్నారంటే రాసుకోండి. మీరు బిలీవర్గా ఉన్నారంటే రాసుకోండి. పాస్టర్గా ఉన్నారంటే రాసుకోండి. పార్ట్ టైం పాస్టర్గా ఉన్నారంటే రాసుకోండి. ఆమె చెప్పండి. గ్రేటర్ గ్లోరీ. అందరు చెప్పండి. గొప్ప అత్యధికమైన మహిమ అది నా జీవితం. చదవమ్మా. మరణకారం అగు పరిచర్య, రాళ్ళ మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించిన. వినండి, పాత నిబంధనలో మహిమ లేదని కాదు, బైబిలే చెప్తుంది పాత నిబంధనలో మహిమ ఉంది. ఆమె చెప్పండి. మోషే దగ్గర మహిమ లేదా? దేవుని మహిమ చూపించలే? వాళ్ళకి మన్నా రాలేదా? ఎర్ర సముద్రం చీలలేదా? చెప్పండి. అద్భుతాలు లేవా? ఉన్నాయా? ఫరో రథాలు, గుర్రాలు, చక్రాలు అన్ని కూడా నీళ్ళలో అవుట్ అవ్వలేదా? మేఘస్తంభం రాలే, అగ్నిస్తంభం రాలే, ఫుడ్ రాలే? చెప్పండి. నాన్ వెజ్ వచ్చిందా? రాలే. అంతమంది లక్షల మందికి అద్భుతాలు దేవుడు చేయలే? ఎంత ఘనమైన కార్యం, మహిమ ఉంది. చప్పట్లు కూడా దేవుడు చెప్పండి. ధర్మశాస్త్రంలో కూడా మహిమ ఉంది, పాత నిబంధనలో కూడా మహిమ ఉంది. ఆమె చెప్పండి. నేను ఫాస్టింగ్ చేసి సాధిస్తాను అంటే ఓకే, ఏదో కాస్త మహిమ వస్తుంది, బయట కార్యాలు జరుగుతాయి. మీరు అంటారు, నేను 40 days ఫాస్టింగ్ చేసిన దేవుడు ఇది చేసిన. అవును, బైబిలే చెప్తుంది పాత నిబంధనలో మహిమ ఉంది. ఆమె చెప్పండి. కానీ
కృపల ద్వారా వచ్చిన మహిమ డిఫరెంట్గా ఉంటాయి. అర్థమైందా? కృప ద్వారా చేసే కార్యాలు మహిమ డిఫరెంట్గా ఉంటుంది. దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. చదువురా. నువ్వు మంచిగా ఆన్ పెట్టుకొని చదవాల. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన, మోషే ముఖం మీద ప్రకాశం. అందరు చెప్పండి, పాత నిబంధనలో ప్రకాశం ఉంది. చెప్పండి అందరు చెప్పండి. మోషే పాత నిబంధనలో ప్రకాశం ఉంది. సో మోషే మహిమ ఎట్లుందమ్మా? మహిమ ఉందా లేదా చెప్పండి. కానీ తగ్గిపోతా ఉంది అది. కానీ యేసయ్య ముఖంలో కూడా మహిమ ఉంది. యేసయ్య ముఖంలో ఉన్న మహిమ ప్రకాశం ఎప్పటికీ తగ్గిపోలే. పర్మనెంట్, ఫిక్స్, సెటిల్డ్, హైయెస్ట్ గ్లోరీ. నువ్వు చెప్పు, నీకు మోషే మహిమ కావాలా, యేసుక్రీస్తు మహిమ కావాలా? ధర్మశాస్త్రంలో కాస్త మహిమ కావాలా, పర్మనెంట్ గా ఉన్న నిత్య మహిమ కావాలా? కొత్త నిబంధన అది. కృప ఇచ్చే మహిమ కావాలా, ధర్మశాస్త్రం ద్వారా వచ్చే కావాలా? నీ సొంత కార్యాల ద్వారా వచ్చే మహిమ కావాలా, యేసయ్య శిలువలో చేసిన ముగించిన కార్యం ద్వారా వచ్చే మహిమ కావాలా? అర్థమవుతుందా? ఎందుకు చాలా మంది అప్ ఉంటారు, కొన్నిసారి డౌన్ ఉంటారు, కొన్నిసారి మళ్ళీ అప్ ఉంటారు, మళ్ళీ డౌన్ అవుతారు. వారం రోజులు బాగుంటారు, 2 వారాలు బాగుండవు. పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటారు. ఎందుకు? వాళ్ళు స్టడీగా లేరు. ధర్మశాస్త్రం పాటిస్తే స్టడీగా ఉండవు. నీ క్రియల మీద నువ్వు ఆధారపడితే ఎప్పటికీ స్టడీగా ఉండవు. నీ నమ్మకం నీ మీద కాదు, నీ నమ్మకం యేసయ్య మీద, ఆయన కృప మీద పెట్టాలి, ఆయన శిల్వ మరణం మీద పెట్టాలి, ముగించిన కార్యం మీద పెట్టాలి. ముగించి నీకు ఏమని చేసినాడు దాని మీద పెట్టాలి. ముగించి నీకు దేవుడు ఏమి ఇచ్చినా దాని మీద పెట్టాలి. చెప్పండి కొట్టి ఒక హల్లెలూయా చెప్పండి. చదువు. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించున్న ఆ మహిమ తగ్గిపోవునదైనను. ఏమవుతుందమ్మా? అందచండి, పాత నిబంధన మహిమ, ధర్మశాస్త్ర మహిమ, తగ్గిపోయే మహిమ. సండే వస్తావు, ఓ ఉష్ పవర్ఫుల్ అయిపోతావు. మండే రోజు నీ టైర్ పంక్చర్ అవుతుంది. ఎవరైనా ఏమైనా అన్నారా? నీ భర్త నీకు ఏమైనా అన్నాడా? పక్కింటి వాళ్ళు ఎవరైనా అన్నారా? ఎవరైనా నీకు ఏమైనా ప్రాబ్లం చేసినారా? ఎక్స్ట్రా ఖర్చు వచ్చిందా నీకు? బైక్ మీద, కారు మీద టైర్ పంక్చర్ అయిపోతావు. అది పాత నిబంధన మహిమ. ఆమె చెప్పండి హల్లెలూయా. ఒకప్పుడు నేను చాలా పవర్ఫుల్గా ఉన్నాను బెటర్ అన్నయ్యా ఒకప్పుడు, అంటే ఇప్పుడేంటి కదా? నో. ధర్మశాస్త్రంలో ఉన్న వారు ఎప్పుడు కూడా డౌన్ అవుతారు. కృపలో ఉన్న వారు వాళ్ళ సాక్ష్యం మహిమ నుండి అధిక మహిమ. ఆమె చెప్పండి. నువ్వు డిసైడ్ చేసుకో నీ హృదయంలో, నీకు యేసయ్య కృప కావాలనా లేక మోషే ధర్మశాస్త్రం కావాలనా? ఆమేన్. యేసయ్య కృపలో జీవించడం నేర్చుకోవాలి. అంటే ప్రార్థన చేయకూడదని అంటలే, బైబిల్ చదవకూడదు అంటలే, కానీ నేరారోపణతో చేయొద్దు. అన్నం మనం ఎందుకు తింటాం? అయ్యో నేను పొద్దున తినలే, బాధపడి తినలేనందుకు తింటామా? నేరారోపణ దోషం భావన ఉన్నందుకు తింటాం, అన్నం కాదు. ఆకలి అన్నం తింటాం. పొద్దున కూడా చెప్పినా నేను. బైబిల్ ఎందుకు చదవాలా? ప్రేయర్ ఎందుకు చేయాలా? ఆకలిని బట్టి, కష్టాన్ని బట్టి కాదు, ఇష్టాన్ని బట్టి. బలవంతంగా చదవద్దు, నీకేం రావు. నీకు బలవంతంగా ప్రార్థన చేయడం రాదు. మా పాస్టర్ చెప్పినాడు, వాళ్ళు చెప్పినారు, వీళ్ళు చెప్పినారు అని కాదు ప్రార్థన. నీకు లోపల నుండి రావాలి. ఇంటర్నల్. హల్లెలూయా చెప్పండి ఒకసారి. దేవుడు ఇంటర్నల్ మహిమతో నింపుతాడు. నీ అంతరంగంలో ఇంట్రెస్టెడ్ ఉన్నాడు దేవుడు. మనిషి పైవేషాన్ని చూస్తాడు, దేవుడు ఏం చూస్తాడు? అంతరంగాన్ని చూస్తాడు. అంతరంగంలో నా బిడ్డ బలహీనంగా ఉంది, రోగంతో ఉంది, అయ్యో నా బిడ్డ అట్లా ఉండకూడదు. అంతరంగంలో ఆనందం పుట్టించాలా, అంతరంగంలో నిరీక్షణ పుట్టించాలా, అంతరంగంలో విశ్వాసం పుట్టించాలా, అంతరంగంలో బలపరచాలా. అందరు చెప్పండి, బయట ఉన్న జీవితం కంటే అంతరంగపు జీవితము చాలా ప్రాముఖ్యం. అందరు నా లోపల నేను బలపడాలా. ఆమేన్. యా. సో ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా బయట ఫోకస్, న్యూ టెస్ట్మెంట్ అంతా కూడా లోపల, ఇంటర్నల్. హల్లెలూయా. చదవమ్మా నెక్స్ట్. ప్రకాశించుచున్న
ఆ మహిమ ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. ఓకే, చూడలేకపోయినారు. ఓకే, ఆత్మ సంబంధమైన పరిచర్య, పాత నిబంధనల్లో ఉన్న మరణపు సంబంధించిన పరిచర్యకే మహిమ ఉంటే, ఇప్పుడు మన పరిచర్య దేవుడు మనకి ఇచ్చి ఏమి ఇచ్చినాడు? పరిచర్య అంటే పరిశుద్ధాత్మ పరిచర్య ఇచ్చినాడు. ఆత్మ పరిచర్య, హోలీ స్పిరిట్ మినిస్ట్రీ. అందుకే మార్నింగ్ లో రెఫరెన్స్ చదువుకున్నాం. శక్తి చేత కాదు, బలము చేత కాదు, మరి అది న్యూ కవెనెంట్ మినిస్ట్రీ. ఇప్పుడు నీ మినిస్ట్రీ పోయింది, నా మినిస్ట్రీ పోయింది, నీ పని పోయింది, నా పని పోయింది. ఆమె చెప్పండి. మేఘం వచ్చేసింది, మేఘమే చూసుకుంటుంది, ఆత్మనే చూసుకుంటుంది, ఆత్మనే ప్రార్థన చేస్తుంది, పరిశుద్ధాత్మనే బైబిల్ చదువుతాడు, పరిశుద్ధాత్మనే సహాయం చేస్తాడు, పరిశుద్ధాత్మనే పరిశుద్ధపరుస్తాడు. లోపల ఉండి ఇంటర్నల్ ఫౌంటైన్, లోపల ఒక ఊట ఉంది. ఆమె చెప్పండి. హల్లెలూయా. అందుకే యేసు ఒక మాట, మీ కడుపులో నుండి జీవజల నదులు. నది ఎక్కడ ఉంది? బయట ఉందా, లోపల ఉందా? అందరు చెప్పండి, నా లోపల నది ఉందని చెప్పండి. అందరు చెప్పండి, నా లోపల, ఇంటర్నల్, లోపల నాలో ఒక పెద్ద నది ఉంది. ఆమేన్. కనుక బయట ఉన్న సిచ్యువేషన్ చూడవద్దు, నీలో నది ఉంది, ఆ నదిని విడుదల చేయి. నీలో పరిశుద్ధాత్మ ఉన్నాడు, ఆ పరిశుద్ధాత్మను విడుదల చేయి. హల్లెలూయా. ఆమేన్. జీసీడీయా? జీసీడీ జీ. హల్లెలూయా చెప్పండి. ఎంతమంది నమ్ముతున్నారు నాలో ఒక నది ఉందని? ఉన్నదా? జీవనది నాలో ఉన్నది, జీవనది నాలో ఉన్నది, జీవనది. జీసీడీ. నాలో 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 ఉన్నది, నాలో నాలో ఉన్నది, నాలో 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 ఉన్నది, నాలో 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 ఉన్నది, నాలో 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 ఉన్నది. ఆహా, కమాన్ చప్పట్లు కొట్టి సంతోషంగా. నాలో 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 ఉన్నది, జీవనది నాలో ఉన్నది, జీవనది. జీవ అమ్మల్ పార తార తార అందల్ బొక్కల బార లేరా ఉన్నది, జీవనది నాలో, జీవనది ప్రవహిస్తున్నది, జీవనది నాలో, జీవనది ప్రవహిస్తున్నది. హల్లెలూయా, హల్లెలూయా. మర్ర కొట్టేరా చందలబోరా తార. పరలోకము ఇక్కడ ఉన్నది. ఆహా, నాలో నాలో ఉన్నది, పరలోకము, పరలోకము నాలో. దేవదూతలు ఇక్కడ ఉన్నారు, దేవదూతలు ఇక్కడ ఉన్నారు, దేవదూతలు. బల్లో కొట్టోర సక్క అమ్మర బోలారా. హల్లెలూయా, ఆమె చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నీ లొకేషన్ మార్చేసాడు. ఇప్పుడు నీ లొకేషన్ సినాయి పర్వతం కాదు, నీ లొకేషన్ వచ్చేసి సియోన్ పర్వతం. ఏ పర్వతం అమ్మా నీది? సినాయి పర్వతమా? సినాయి పర్వతం అంటే ఇక రాళ్ళే పడతాయి నీకు. ఇక మోసే రాళ్ళు పడతాడు, ఆమె దెబ్బలే పడతాయి, శిక్ష, బాధ, నొప్పి హృదయంలో, మనసులో. కానీ బైబిల్ రాసింది సియోన్ పర్వతానికి మనం వచ్చి ఉన్నాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఉంటుంది. మనం ఇప్పుడు జయన్ మౌంటైన్కి వచ్చినాం. వేలాది వేల బైబిల్ ఉంది. ఇన్యూమరబుల్ కంపెనీ ఆఫ్ ఏంజల్స్, బా లెక్కించలేని దేవదూతలు ఉన్నారట సియోన్ పర్వతం మీదకి. చప్పట్లు కొట్టండి. వావ్.
హల్లెలూయా చెప్పండి ఒకసారి. నాకు మీకు అట్లా న్యూ కవెనెంట్ తీసుకోవడం ఎంత ఆశ ఉంది, ఎంత టెంప్టేషన్ ఉందో నాకు. కానీ మనకు టైం లేదు చెప్పడానికి. 2 రోజులు అట్లా అయిపోయింది. దేవుని చిత్తం మళ్ళా నేను చెప్తాను. ఆమె చెప్పండి ఒకసారి. అందరు చెప్పండి. నేను సినాయి పర్వతం నుండి సియోన్ పర్వతానికి మారి ఉన్నాను. అందరు చెప్పండి. లెక్కించలేని దేవదూతలు నా సినాయి పర్వతం అంతా నిండి ఉన్నది. వావ్, హల్లెలూయా చెప్పండి. బైబిల్లో ఒక్క దేవదూత వస్తేనే ఎజికియా రాజా కాలంలో 185,000 మంది శత్రువులు హతమైపోయినాయి. ఒక్క ఏంజెల్ పవర్. ఒక్క ఏంజెల్ పవర్. క్రిస్మస్ రోజు ఒక ఏంజెల్ పవర్, ఒక ఏంజెల్ వస్తే అంత చీకటిగా ఉంటే ఆ స్థలం అంతా క్రికెట్ స్టేడియం, ఫుట్బాల్ స్టేడియం లైట్ లాగా చక్ 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 వెలుగుతో నిండిపోయింది. ఒక ఏంజెల్. ఒక్క ఏంజెల్ కి అంత పవర్ ఉంటే, ఒక్క ఏంజెల్ కి అంత మహిమ ఉంటే, హెబ్రీ పత్రిక 10లో రాసింది మనం సినాయి పర్వతం కాదు, సియోన్ పర్వతము లెక్కించలేని దేవతల దగ్గర వచ్చి ఉన్నాము. హల్లెలూయా చెప్పండి. ఇంతమంది దేవతలు దేవుడు యేసయ్య మీకు ఇచ్చినాడు. వావ్ అని చెప్పండి అందరూ. మీరు దేవుని మాటలు, కృపా మాటలు చెప్తుండగానే, నోరు తెరిచి డిక్లేర్ చేస్తుండగానే, పలుకుతుండగానే జరుగును గాక, కలుగును గాక. ఆ దూతలు టకా 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 నీ కొరకు, ఫ్యామిలీ కొరకు, బిజినెస్ కొరకు అన్ని సాతాను శక్తులని టకా టకాని బ్రేక్ చేసి మిరకల్స్, అద్భుతాలు, ఫ్యామిలీ మేలులు, కార్యాలు మీ సంఘంలో, ప్రాంతంలో, మీ జనగంలో వేల దూతలు. ఆమె చెప్పండి. సినాయి దగ్గరికి లేదు దేవదూతల పరిచర్య, శిక్షా పరిచర్య ఉంది. ఆమేన్. మరణపు పరిచర్య ఉంది. కానీ ఇప్పుడు మన కొండ ఏంటమ్మా? నీ పక్కన వరకు చూసామండి. నీ కొండ మారింది అని చెప్పండి. సినాయి కొండ కాదు, సియోన్ కొండ, లెక్కించలేని దేవదూతల కొండ అని చెప్పండి. ఒక్క దూతకి అంత పవర్ ఉంది, ఒక్క ఏంజెల్ కి అంత మహిమ ఉంది. నేను చెప్తున్నాను, మనమందరము దేవదూతల కంటే మించిన వారము. వాళ్ళు పని మనుషులు, వాళ్ళు ఏంజెల్స్, యేసయ్య పని మనుషులు. ఆమేన్. యేసయ్య దగ్గర పని మనుషులు అంత గ్రేట్. వాళ్ళ గ్లోరియా ఉంటే నువ్వు నేను పని మనిషి కాదు, నువ్వు నేను కూతురు కొడుకులు. మీరు చెప్పండి, మీ ఇంట్లో పని మనిషి ఎక్కువనా, నీ పిల్లలు ఎక్కువనా? మీ ఆస్తి అంతా, అంతస్తు, ఆస్తి అంత, డబ్బులంతా ఎవరికి ఇస్తారు? పని మనిషికి ఇస్తారా? ఎవరి మీద ఎక్కువ వాంఛ ఉంటుంది మీకు? పిల్లల మీద ఉంటుంది. ఆమె చెప్పండి. వాళ్ళకే దూతలకి అంత మహిమ ఉంటే మరి నీకు కొడుకుగా, కూతురుగా నీకు ఇంకెంత మహిమ? దైవదూతలు ఇక్కడ ఉన్నారు, దైవదూతలు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. మల్మల్లక రక. Come on. Hallelujah. Hallelujah. Oh, Hallelujah. నాలో నాతో నాపై నీవు ఉన్నావు. 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 Oh, hallelujah. 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 హల్లెలూయా. చదవండి నెక్స్ట్. సో మరణపు పరిచర్యనే అంత మహిమ ఉంటే మనది ఏ పరిచర్య అమ్మా? మన పరిచర్య ఏంటి? ఆత్మ పరిచర్య. పరిశుద్ధాత్మ. అందరు చెప్పండి. నా పరిచర్య, నాకు సొంత పరిచర్య లేదు, నాకు సొంత జీవితం కూడా లేదు. యేసయ్య చనిపోయినప్పుడు నేను కూడా చనిపోయినాను. నాలో నేను లేను, నాలో నేను లేను, నాలో యేసయ్య ఉన్నాడు, నాలో పరిశుద్ధాత్మనే ఉన్నాడు. ఆమె చెప్పండి. శోధన వచ్చినప్పుడు నీ డోర్ సాతానికి నువ్వు ఎవరు ఓపెన్ చేయమని చెప్పినారు? యేసయ్యకి పంపు, డోర్ ఓపెన్ చేయమని. ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. అన్నయ్య, నాకు సైతాన్ని ఎంత శోధిస్తున్నాను అన్నయ్య.
నేను ఆ డైలాగ్ కూడా కొట్టినాను అన్నయ్య. సైతానా నా వెనుకకి పోయిండన్నయ్య. వెనుక పోయి అక్కడ నేను గుద్దినాడు నన్ను. నేను శోధన లోపల పడిపోయినాను అన్నయ్య. నీకు ఎవరు శోధన ఎదుర్కొన్నామన్నాడు? నీలో ఒకరు ఉన్నారు, ఆయనకు పంపు, డోర్ ఓపెన్ చేయమని, ఆయన చూసుకుంటాడు. ఆమె చెప్పండి, అందరు చెప్పండి. జీవించిన వాడు నేను కాదు. అందరు చెప్పండి. యేసు చచ్చిపోయినప్పుడు బెన్హర్ జాన్సన్ కూడా చనిపోయినాడు. అందరు చెప్పండి. యేసుకి సమాధి అయినప్పుడు నేను కూడా సమాధి అయిపోయినాను. అందరు చెప్పండి. యేసయ్య పాతాళం నుండి, నరకం నుండి, మరణం నుండి, సమాధి నుండి బయటికి లేచినప్పుడు ఈ బెన్హర్ జాన్సన్ కూడా లేచినాడు. ఆమె చెప్పండి. ఇట్లా మీరు నమ్మడం స్టార్ట్ చేస్తే, ఇట్లా మీరు పలకడం స్టార్ట్ చేస్తే చూడండి, మీ 10 గంటలు బిచ్చమడిగే ప్రార్థన చేయలేంది 1 నిమిషంలో ఇట్లాంటి మాటలు కార్యం చేస్తుంది. ఆమె చెప్పండి. దేవుడా నన్ను లేపు, దేవుడా నన్ను లేపు అని 10 గంటలు ఏడ్చే బదులు, ఆయన చచ్చిపోయినప్పుడు నేను చచ్చిపోయినా, ఆయన సమాధి అయినప్పుడు నేను సమాధి అయినా, ఆయన తిరిగి లేచినప్పుడు నేను కూడా లేచినాను. ఆమె చెప్పండి. అందరు చెప్పండి. యేసయ్య పరలోకానికి అహరోన్ అయినప్పుడు నేను కూడా యేసుతో పాటు అహరోనమై ఉన్నాను. హల్లెలూయా చెప్పండి. ఆమేన్. ఈ లోకంలో గుర్తాకర్షణ శక్తి ఉంది కదా. ఏరోప్లేన్ కానీ, వస్తువు కానీ, బండిలు అన్నీ ఇక్కడ ఉంటాయి. ఒక యాపిల్ వేస్తే పైకి ఏమైపోతుంది? కానీ యేసు ప్రభు ఎట్లా లేచినాడు? ఆయన గుర్తు ఆకర్షణ శక్తి, అన్ని భూమి శక్తి అన్ని బ్రేక్ చేసి అట్లా పైకి వెళ్ళిపోయినాడు. అది నా జీవితం. ఈ లోకంలో ఏ శక్తిని నువ్వు ఆపలేదు. నువ్వు మహిమ నుండి అధిక మహిమలు వెళ్ళిపోతావు. ఒక హల్లెలూయా చెప్పండి. అందరు చెప్పండి. యేసుక్రీస్తు పరలోక స్థలంలో, ఉన్నత స్థలంలో, వేర్ ఆర్ యు? అందరు చెప్పండి. పరలోక స్థలంలో తండ్రి కుడి పక్షమున బంగారపు సింహాసనంలో, ఉన్నత సింహాసనంలో కూర్చున్నప్పుడు చెప్పండి. బెన్హర్ జాన్సన్ కూడా, నీ పేరు చెప్పండి. చెప్పు. బెన్హర్ జాన్సన్ కూడా యేసుతో పాటు పరలోక స్థలంలో కూర్చుంటున్నారు. వావ్. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు నువ్వు మోషే సింహాసనంలో కూర్చున్నావా, యేసుక్రీస్తు సింహాసనంలో కూర్చున్నావా? వా, మీరందరు మహారాణీలు అయిపోయినారు, మహారాజాలు అయిపోయినారు. అందరు వావ్ అని చెప్పండి. మీ పక్కన వారికి కంగ్రాచులేషన్. నువ్వు మహారాజా పక్కలో కూర్చున్నావు అని అట్లా చెప్పండి. నువ్వు మహారాణి పక్కలో కూర్చున్నావు చెప్పమ్మా. మీరు ఇప్పుడు నడిస్తే మహారాణిలాగా నడవాలా, మహారాజాలాగా నడవాలా, మహారాజాలాగా చూడాలా? ఆమె చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? పాత నిబంధన బాగుందా, కొత్త నిబంధన బాగుందా? ధర్మశాస్త్రం బాగుందా, కృపా బాగుందా? మోషే కార్యాలు బాగున్నాయి, యేసయ్య కార్యాలు బాగున్నాయి? మోషే మహిమ బాగుందా, యేసయ్య మహిమ? ఎంతమంది ఈరోజు షిఫ్ట్ అయిపోతున్నారు లైఫ్ లాంగ్ కొరకు? ఆమె చెప్పండి. హల్లెలూయా. చదవమ్మా. కమాన్, అక్కడి నుండి ఉండాలా. శిక్షా విధికి కారణమైన కొంచెం మంచిగా బలంగా చదవమ్మా. ఈమె మంచిగా గుడ్లు తినిపియండి, 10 గుడ్లు తినిపియండి, కాంప్లాన్ తాగిపియండి, ఇలా మమ్మీ డాడీ మంచిగా. శిక్షా విధి. అందరు చెప్పండి. పాత నిబంధనలో శిక్ష ఉంది. చెప్పండి. చెప్పండి. పాత నిబంధనలో, ధర్మశాస్త్రంలో నాకు శిక్షా విధి ఉంది. నాకు నేను దోషి అయిపోతాను. నేను పాపపు మనస్తత్వం కలిగి ఉంటాను. మీకు కావాలి అది చెప్పండి. ఎప్పుడు నేను పాపిని. కొంతమంది ఎప్పుడు చూడండి, రాత్రి పండుకునే ముందు దేవా నా పాపాలు క్షమించు. రాత్రి పండుకున్నప్పుడు బెడ్ దగ్గర, ఎందుకంటే వాళ్ళకి భయం నరకానికి పోతారేమో అని, చచ్చిపోతే. క్షమించు 10 ఏళ్ళు అయిపోతున్నాయి. ఎన్ని రోజులు ఇంకా నువ్వు పాపం క్షమించు? ఎన్ని రోజులు? నీ స్వాస్థ్యం ఏంటి, నువ్వు ఎవరో తెలుసుకోవాలి. యేసుని నమ్ముకున్నావంటే నువ్వు పాపివి కాదు, నీతిమంతుడు. ఆమె చెప్పండి. ఆమె. నీకు ఆ విశ్వాసం ఉండాలా. దేవుడు నా పాపాలు క్షమించేసేసినాడు కల్వరి శిలువలో 2000 సంవత్సరాలు. నేను పుట్టక ముందే
నా గతము ప్రస్తుతం భవిష్యం పాపాలన్నీ క్షమించినాడు. ఆమేన్. నేను నీతిమంతుడు. ఇంక ఎన్ని రోజులు పాపం 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 మనసులో ఆ లైఫ్ చెత్త లైఫ్. అది ఎల్కేజీ లైఫ్. అది పాత నిబంధన ట్యూటర్ ఎల్కేజీ ట్యూటర్, అది ఎల్కేజీ కిండర్ గార్డెన్ అది. ఆమె చెప్పండి. పెద్ద రేంజ్ లో వచ్చేసాలా మనం. పాపపు ఆలోచన కాదు, నీతి ఆలోచన, నాలో యేసు ఆలోచన. హల్లెలూయా చెప్పండి. అందరూ చెప్పండి, క్రీస్తులో నేను పాపిని కాదు. చేతులు పైకి తీసి సంతోషంగా చెప్పండి, క్రీస్తులో నేను పాపిని కాదు, నేను దుమ్ముని కాదు, ధూళి కాదు, పురుగు కాదు, మట్టి కాదు. యేసు ఎట్లా నేను అట్లా. ఆమేన్. మీరు అట్లా నడవండి, అట్లా నమ్మండి అనే కార్యాలు చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది నీతిమంతులు ఉన్నారు సంఘంలో ఇక్కడ? సంతోషంగా ఒక హల్లెలూయా చెప్పండి. పాపులా నీతిమంతులా? హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. చదవం. శిక్షా విధికి కారణమైన పరిచర్యే మహిమ కలిగిన దైవ. శిక్ష విధికి ఉన్న ధర్మశాస్త్రపు పరిచర్యకే మహిమ ఉంటే నీతికి కారణమైన పరిచర్య. అబ్బా, మనది నీతి పరిచర్య. ఆమె చెప్పండి. నీతి పరిచర్య ఎంతో అధికమైన ఎంతో 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 ఆమేన్. ఎంతో అందరూ చెప్పండి, ఎంతో. నేను పాపిని 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 గంట సేపు చెప్ప మహిమ రాదు. యేసయ్యా నీ సిలువని బట్టి నేను నీతిమంతుడు, నీతి మహిమ వచ్చేస్తుంది. ఎంతో మహిమ. పరిశుద్ధమ దానికి సపోర్ట్ చేస్తాడు. నువ్వు పాపిని పాపిని అంటే సైతాన్ సపోర్ట్ చేస్తాడు నీకు. ఆమె చెప్పండి. మన ఐడెంటిఫికేషన్ మారిపోయిందమ్మా. సింహం ఒక్కసారి సింహం అయితే ఎప్పటికీ సింహమా కాదా? సరే ఓకే, మీ లెవెల్లో చెప్పాలంటే సరే, సింహము మెంటల్ సింహం అనుకుందాం. పిచ్చి ఎక్కి గడ్డి తింటుంది, గడ్డి తినదు సింహం అయినా అనుకుందాం. అది మెంటల్ సింహం అనుకుందాం. గడ్డి తినకూడదు అయినా గడ్డి, సరే గడ్డి తినేసింది. ఈ సింహం దీన్ని తినేసింది. మేకలు తింటారు, సింహం తినేసింది. తిన్నంత వరకు అది మేక అయిపోతుందా? ఏంగా ఉండిపోతుంది అది. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా చెప్పండి. నువ్వు నీతిమంతుడే. ఏదో మెంటల్ కేసా, ఏదో తినడానికి పోయినాను, తినకూడదు, నీకు బుద్ధి తక్కువ ఉండి తింటున్నావు. తిన్నా కూడా నీ గుర్తింపు మారదు, నీ ఐడెంటిఫికేషన్ మారదు. అది తెలిస్తే నువ్వు లేస్తావు. ఇది నాది కాదు, నా వేట్ అనే డిఫరెంట్, నా స్టోరీ డిఫరెంట్. నేను సింహం, అడవికి రాజు. హల్లెలూయా చెప్పండి. నీ పొటెన్షియలే డిఫరెంట్ అమ్మా. నీ కెపాసిటీ, నీ వెయిటే, నీ ధైర్యమే డిఫరెంట్, లైఫే డిఫరెంట్. హల్లెలూయా చెప్పండి. అందరు చెప్పండి, నేను ఎవరో నేను గుర్తుపట్టాలి. కల్వరి సిలువలో యేసయ్య మరణం ద్వారా నాకిచ్చిన గుర్తింపు ఎన్నటికీ మారనే మారదు. అందరు చెప్పండి అమ్మయ్య అని చెప్పండి. అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. చాలా మందికి దేవుని ఆత్మ విడుదల చేస్తా ఉన్నాడు. బరువు అంతా వెళ్ళిపోతా ఉంది. మంచిగా మీరు నిద్రపోతారు ఈ రోజు నుండి. పాపి థ్యాంక్ యూ జీ. సో నేను పాపిని, పాపాలు క్షమించు, నరకం అట్లా చేయరు. సింహం లాగా దేవా నువ్వు ఎట్లా నేను అట్లా. థ్యాంక్ యూ. మన ఇద్దరం ఒకటే కుర్చీలో కూర్చుంటున్నాం. హల్లెలూయా. అందరు చెప్పండి, నీతికి ఎంతో మహిమ. మరి చెత్తలాగా ఇన్ని ఇయర్స్ వేస్ట్ చేసుకుంటామండి అనవసరంగా. అది మన లైఫే కాదు. అది పాపం పాపం, పాపి పాపి, ఒప్పుకోలు తగినది కాదు. మన సింహాలు. ఆమె చెప్పండి. మన గ్లోరియా డిఫరెంట్, మన నడకనే డిఫరెంట్, మన స్టైలే డిఫరెంట్, మన స్మైలే డిఫరెంట్, చూపే డిఫరెంట్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ రోజు మీ చర్చలో మంచి విజిల్ కొట్టాలా, డాన్స్లు వేయాలా, కొంగేసుకొని సోత్రం సోత్రం సోత్రం.
ఎంజాయ్ చేయాలి. ఆమె చెప్పండి. సినిమా టాకీస్ లో నాగార్జునకి, షారూక్ ఖాన్, అమితాబ్ బచ్చన్ కి వాళ్ళకి కంటే కూడా వాళ్ళకంటే ఎక్కువ జీసస్ ని మీరు ఎంజాయ్ చేయాలి. హల్లెలూయా. మిమ్మల్ని చూసి 100 మంది రావాలి ఈ ఆనందం చూడడానికి. ఏంది వీళ్ళ ముఖంలో కళ, వీళ్ళ ముఖంలో ఏంది, వీళ్ళ మాటల్లో ఏంది అట్రాక్షన్ ఉంది, ఇంత ఆనందంగా ఉన్నారు, వీళ్ళు ఎక్కడ పోతున్నారు? మేము చర్చ్కి వెళ్తున్నాం, పాస్టర్ ఫ్రాన్సిస్ గారి చర్చ్కి వెళ్తున్నాం, మేము కూడా వస్తామని చెప్తారు. ఆమె చెప్పండి. మీరు ఈ కొత్త నిబంధన మహిమలో నడవడం స్టార్ట్ చేస్తే జనాలు ఆటోమేటిక్ సంఘం నిండిపోతాయి. నేను ప్రవచిస్తున్నాను, చిన్న చిన్న పిల్లల ద్వారా పెద్ద పెద్ద కార్యాలు జరగబోతున్నాయి. చిన్న చిన్న పిల్లల ద్వారా పెద్ద పెద్ద కార్యాలు పరిశుద్ధాత్మతో చేయబోతున్నాడు. యవనస్తుల ద్వారా గెట్ రెడీ, పెద్ద పెద్ద కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. హల్లెలూయా. కొరమందే హల్లెలూయా. హల్లెలూయా. పరలోకము ఇక్కడ ఉన్నది, పరలోకము నాలో ఉన్నది, పరలోకము ఇక్కడ ఉన్నది, పరలోకము నాలో ఉన్నది. హల్లెలూయా. కొట్టుక నిందల హోరా నాకల్లారా. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. దేవుని సన్నిధి అంటే థ్రిల్ ఉండాలి, ఎక్సైట్మెంట్, జాయ్, పరవశం. ఆమేన్. నోటి నిండా నవ్వు ఉండాలా. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం ఎంజాయ్ చేయకపోతే ఇంకెక్కడ చేస్తాం? ఆమేన్. ఇంత ఆనందం ఎక్కడైనా ఉందా? బయట ఎక్కడ ఎవరికైనా ఉందా? హల్లెలూయా. చదవమ్మా. నీతికి ఎంతో అధికమైన మహిమ కలదగును. మంచిగా చదవాలమ్మా. నీ వాయిస్ ఒక టేస్ట్ రావాలా. ఈమె ఇస్తే దుమ్ము లేసిపోతుంది. ఈమెకు మైక్ ఇచ్చిందంటే. హల్లెలూయా. నాకు ఈమె బాగా నచ్చింది. ఏం పేరమ్మా నీ పేరు? అట్లా ఉండాలా, సురు ఉండాలా లోపల. లైఫ్ అంటే జీవం ఉండాలా. ఆమె చెప్పండి. నీ కన్నులో, నీ ముక్కులో, నీ చెవుల్లో, నోటిలో, గొంతులో ఒక స్పెషాలిటీ ఉండాలా, కనబడాలా. లేదు బెన్నరా, లోపల ఉంది, లోపల బయటికి రావాలి. కొంతమంది నవ్వడానికి కూడా పాపం అనుకుంటారు. దేవుని బిడ్డలే ప్రపంచం అందరికంటే బాగా నవ్వాలా. సంతోషం అంటే జన్మ హక్కు నీది, లీగల్ రైట్. నవ్వడానికి నీకు అంత హక్కు ఉంది పరలోకం నుండి. హల్లెలూయా చెప్పండి. ఈ సంఘం మీరు నవ్వడం నేర్చుకోండి, ఆనందం నేర్చుకోండి, సంతోషం నేర్చుకోండి. ఈ సంఘంలో ఏ రోగమే ఉండదు. ఈ సంఘంలో డెలివరెన్స్ కూడా అవసరం లేదు, స్వస్థత కూడా అవసరం లేదు. నోని. ఆమె చెప్పండి. స్వస్థత ఎవరికి అంటే ఎల్కేజీ వాళ్ళకి, బిలీవర్స్, హిందూస్ వస్తారు, వాళ్ళకి కావాలా. మనకు స్వస్థత అవసరంలే. మనం దైవిక ఆరోగ్యంలో నడుస్తున్నాం. హల్లెలూయా చెప్పండి. డివైన్ హెల్త్ ఇస్ మోర్ గ్రేటర్ దెన్ హీలింగ్. రోగం వచ్చి స్వస్థత పొందడం అది కాదు. రోగమే లేని జీవితము అది ఉన్నత జీవితం. ఆదమవ్వకి ఏమైనా హీలింగ్ ప్రేయర్ చేసుకుంటా పోయినా దేవుడు ఏమైనా? తండ్రి దేవుడు యేసు ప్రభు భూమి మీద తండ్రి హీలింగ్ ప్రేయర్, సైతాన్ డెలివరెన్స్ ప్రేయర్ చెయ్యండి తండ్రి అన్నాడా? ఆయనకి హీలింగ్ ప్రేయర్ అవసరమా? డెలివరెన్స్ చేసి ఆదమవ్వకి హీలింగ్ ప్రేయర్ అవసరమా? వాళ్ళు హీలింగ్ లోనే నడుచుకుంటా ఉన్నారు, డెలివరెన్స్ లో నడుస్తున్నారు, ఆరోగ్యంలో నడుస్తున్నారు, సంతోషంలో నడుస్తున్నారు. మీరు న్యూ కవరెంట్ లో పోయినారంటే ఈ సత్యంలో మీకు ఒక్క హీలింగ్ ప్రేయర్ డెలివరెన్స్ అవసరమే లేదు. ధర్మశాస్త్రంలో ఉన్న వారికి కావాలా హీలింగ్ ప్రేయర్స్?
మీరేమన్నా యేసు ఎట్లా నేను అట్లా. మీరు అట్లా నమ్మడం స్టార్ట్ చేయండి, అట్లా అనడం స్టార్ట్ చేయండి, ఆ లైఫే మీకు వచ్చేస్తుంది. మీకు హీలింగ్ కాదు, యేసు ప్రభు మిమ్మల్ని డాక్టర్గా హీలర్గా చేస్తాడు. లక్షల మందికి నీ చేతుల ద్వారా హీలింగ్ రాబోతున్నాయి. లక్షల మందికి ఐ ప్రొఫెసై, యేసునా ప్రవచిస్తున్నా నీ చేతుల ద్వారా. ఖర్ర పఖాతారాబా షకరబలారాబా ఖరబ ఖాతారాబలారాబా షతలారాబ్. దైవ సన్నిధి నాలో ఉన్నది, దైవ సన్నిధి ఇక్కడ ఉన్నది, దైవ సన్నిధి ఇక్కడ ఉన్నది, దైవ సన్నిధి నాలో ఉన్నది. హల్లెలూయా ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు? ఈమె చిన్న బిడ్డలాగా అట్లా దేవుని సన్నిధిలో అట్లా ఉండాలా. ఆమె నీ హోదా, నీ డిగ్నిటీ అన్నీ మైమర్చిపోవాలా. నువ్వు బిషప్ కావచ్చు, పోపు కావచ్చు, యేసు దగ్గర వస్తే చిన్న పాపనే, బిడ్డనే. ఓకే ఓకే. హల్లెలూయా. నీతికి ఎంతో మహిమ, ఎంతో అందరూ చెప్పండి, ఎంతో చేతుల పైకి చెప్పండి, ఎంతో. నీకే బ్లెస్సింగ్, నీకే ఆశ, నీకే నువ్వు ప్రవచించుకుంటూ చెప్ప, ఎంతో అత్యధికమైన మహిమ. హల్లెలూయా. సో ఈ లేఖనాలన్నీ చాలా హై క్వాలిటీ, లైఫ్ లాంగ్ మీకు ఎవ్రీడే అవసరం. ఆమె చెప్పండి, మీకు కావాలి మహిమ, అత్యధికమైన మహిమ నడవాలని. మీరు ఆల్రెడీ అందులోనే ఉన్నారు. మీరు యేసులో ఉన్నారంటే అత్యధిక మహిమలో ఉన్నారు. చదవమ్మా. మహిమ లేదు. యేసయ్య మహిమ వస్తే మోషే మహిమ ఏమైపోయిందమ్మా? జీరో అయిపోయింది. అబ్బా హల్లెలూయా చెప్పండి ఒకసారి. యేసయ్య ఎక్కువ అద్భుతం చేసిండా, మోషే ఎక్కువ అద్భుతం చేసిండా? చెప్పండి. నిన్న దినం మనం చదువుకున్నాం కదా, యేసయ్య చేసిన కార్యాలు, అద్భుతాలు ఎట్లా ఉన్నాయంటమ్మా? ఎన్ని ఉన్నట్ట? ఇంకా అనేకం. అవన్నీ రాస్తే భూమి కూడా సరిపోదంట. ఇందా చెప్పండి, వావ్, అబ్బా బాబా బాబా, వావ్ 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 వావ్. ఇప్పుడు అందరూ చెప్పండి, యేసయ్య జీవితమే నా జీవితం. యేసయ్య ఎట్లా నేను అట్లా. యేసయ్య ఏం చేసినాడో నాది కూడా అదే. వావ్. హల్లెలూయా. సో నెక్స్ట్ 11 లాస్ట్. తగ్గిపోనది మహిమ గలదై ఉండినాడలా. ఇది మన మహిమ ఏందమ్మా? నూతన మహిమ, కృపధరణ మహిమ. ఎట్లాంటి మహిమ? నేను పొద్దున చెప్పిన, నోవా తన ఓడ నుండి పావురాన్ని పంపించాడు. ఎన్నిసార్లు పంపించాడు? 2 కాదు. చాలా వచ్చిన చెప్పినారు, అన్నయ్య నేను వాక్యం ఎన్నిసార్లు చదివినాను? 2 సార్లు అనుకున్నాను. మీరు వచ్చినప్పుడు 3 అని చెప్పినారు. ఒక ప్రాఫిట్ చదివే బైబిల్ వ్యత్యాసంగా ఉంటాయి. ప్రాఫిట్ మాట్లాడితే బైబిలే కొత్తగా అయిపోతుంది. సో ఇట్స్ రెవల్యూషన్ 3 సారి. సో నంబర్ 1 ఏం చెప్పినా నేను? మొదటిసారి నోవా ఓడలోని పంపించిన పావురం. అదేంటి? దేనికి సాదృశ్యంగా ఉంది? వెరీ గుడ్. పాత నిబంధన పరిశుద్ధాత్మ కార్యాలకి. ఆమె చెప్పండి. సెకండ్ టైం పావురాన్ని పంపించాడు, రెండోసారి. అది దేనికి సాదృశ్యంగా ఉంది? మైక్లో మైక్ ఉంది కదమ్మా, మైక్లో మాట్లాడా? ఎవరి మీదకి వచ్చింది పావురాము? యేసు మీదకి కొలతలేని ఆత్మ అభిషేకం పొందుకున్నాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. మూడవసారి పావురాన్ని పంపించినప్పుడు దేనికి సాదృశ్యం? మనకు, నీకు, నాకు. ఆమె చెప్పండి. పాత నిబంధనలో పావురము నిలిచి ఉండిందా? పరిశుద్ధాత్మ నిలిచి ఉన్నాడు అందరిలో? లేదు. యేసులో వచ్చిన తర్వాతనే ఫస్ట్ టైం పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మీద నిలబడండి. యేసు ప్రభువే. చెప్పండి ఒకసారి.
యేసు జీవితం ఎట్లా, నీ జీవితం నా జీవితం అట్లా. ఆమె చెప్పండి. ఇట్స్ ఏ గ్లోరీ దట్ రిమైన్స్. నిలిచి ఉన్న మహిమ. అందరు చెప్పండి నా మహిమ. చేతుల పైకి చెప్పండి, గట్టిగా చెప్పండి నా మహిమ. వెళ్ళిపోయే మహిమ కాదు, తగ్గిపోయే మహిమ కాదు. నా మహిమ నిలిచి ఉండే మహిమ. అందరు చెప్పండి, నా జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేపోయే దేవుడు కాదు, నాలో నిలిచి ఉండే దేవుడు. హల్లెలూయా చెప్పండి. వావ్. హర్రపా కటరపా షతరబా లరబా. హల్లెలూయా చెప్పండి. పరిశుద్ధాత్మ మోషే లోపల నిలిచి ఉన్నాడా? నీ లోపల నిలిచి ఉన్నాడా? ఎంతమంది అంటారు మోసెస్ కంటే నేను చాలా గ్రేట్? ఎంతమంది అంటారు మోషే కంటే నేను గొప్పవాడు? వావ్, ఆహా, ఎంతమంది చెప్పాయి సంతోషంగా. యేసయ్య మరణాన్ని బట్టి మనం అందరము మోషే కంటే గొప్పవారమే, అబ్రహాం కంటే గొప్పవారమే, ఏలియా కంటే గొప్పవారమే, దానియేల్ కంటే గొప్పవారమే, సమూయేల్ కంటే గొప్పవారమే, అందరికంటే గొప్పవారము మన కొత్తను యేసు ప్రభుని బట్టి. ఆమె చెప్పండి ఒక హల్లెలూయా. వావ్ వావ్. అందరూ చెప్పండి వావ్ 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 వావ్. షాబారా కలారా. ఈవెన్ మోషే కూడా కుళ్ళు వచ్చేస్తుంది మిమ్మల్ని చూసి. వీళ్ళు అన్య భాషలు మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్మ వీళ్ళలోనే ఉన్నారు. నేనేమో అక్కడ బతిమిలాడాను, దేవుడా నీ సన్నిధి రాకపోతే. వీళ్ళకేమో దేవుడు చెప్పేసినాడు సదాకాలం నేను తోడుగా ఉంటాను. మోసెస్ ఇక జీసస్ కొట్లాడుకుంటారు పరలోకంలో. ఇది అన్యాయం చేసినారు మీరు. వీళ్ళకేమో ఇంత ఇచ్చినావు, నాకేమో ఇంత ఇచ్చినావు. ఆమె చెప్పండి. అంత ఇస్తేనే అంత చేయగలిగితే నీకు దేవుడు ఇంత ఇస్తే ఇంకెంత చేయగలుగుతావు? ఒక ఛాలెంజ్ రావాలా నీ లోపల, ఒక సవాల్ రావాలా, ఒక స్టరింగ్ రావాలా. వాళ్ళకి కొంచెం మహిమ ఇస్తేనే. వాళ్ళకి యేసు రక్తం ఉందా? వాళ్ళకి ఉందా యేసు రక్తం? నీలాగా నాలాగా బైబిల్ ఉందా వాళ్ళకి? పరిశుద్ధాత్మ లోపల ఉన్నదా? యేసు నామం వాళ్ళకి ఉందా? దయలు వెళ్ళగొట్టే పవర్ ఉందా? సాతాన్ మీద అధికారం ఉందా? పాపం మీద అధికారం ఉందా? రక్షణ పొందే అనుభవం ఉందా? పరిశుద్ధాత్మ నింపుదల ఉందా వాళ్ళకి? అన్య భాషలు మాట్లాడినారా మోషే, ఏలియా, దానియేలు, శామ్యూయేలు, యెహోషువలు? వాళ్ళకే లేకుండానే వాళ్ళు అంత చేస్తే మనకు యేసు రక్తం ఉంది, యేసయ్య నామం ఉంది, పరిశుద్ధాత్మ లోపల ఉన్నాడు, అన్య భాషలు ఉన్నది. ఇంకా ఎంత చేయగలుగుతాం? చప్పట్లు కొట్టి ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభువే తోడుగా ఉన్నాడు. తోడుగా మాత్రం కాదు, లోపల ఉన్నాడు. పాత వాళ్ళకి దేవుడు తోడుగా ఉన్నాడు, మనకు తోడుగా కాదు, లో ఉన్నాడు. దుమ్ము లేసిపోతుంది బిడ్డ. నీకు కృప అర్థమైందంటే దుమ్ము లేసిపోతుంది. మీరు కుర్చీలో కూర్చోరు, మీరు అందరు 100 మందిపై 100 సంఘాలని స్థాపిస్తారు. ఆమేన్. మీరు వచ్చి బెనరన్నయ్య కనిపెట్టి ప్రవచనం చెప్పండి నా కొరకు అడిగి ప్రవచనం అడగారు. మీరే 100ల వేలది ప్రవచనాలు చెప్ప ప్రవక్తగా మారిపోతారు. ఇది మీకు అర్థమైతే స్వస్థత కావాలా అన్నయ్య, విడుదల కావాలన్నయ్య కాదు, మీరే స్వస్థత పరిచేవారుగా అయిపోతారు, విడుదల చేసేవారుగా అయిపోతారు. హల్లెలూయా చెప్పండి. ఏది కావాలి మీకు? ధర్మశాస్త్రం కావాలన్నా కృప కావాలన్నా? మోషే చైర్ కావాలన్నా యేసయ్య చైర్ కావాలి? అంత రెడీమేడ్. కొత్తలో అంతా రెడీమేడ్. తినడమే, కూర్చొని తినడమే. పాతలు అన్ని వండుకోవాలి, నువ్వే వండుకోవాలా, చెమటలు కష్టపడాలా. కొత్తలో యేసు అన్ని రెడీమేడ్ చేసేసిండు, వచ్చి కూర్చొని తినడమే. ఒక హల్లెలూయా చెప్పండి. చదివినానమ్మా 11. అండర్లైన్ చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి. నిలుచున్నది మరి అందరూ చెప్పండి, మరి ఎక్కువగా మహిమ. చేతుల పక్కన చెప్పండి, మరి
మరి ఎక్కువగా. అమ్మా, ఎక్కువనా తక్కువనా? నీ మహిమ ఏంటి? తక్కువ మహిమనా ఎక్కువ మహిమనా? మోషే మహిమనా యేసయ్య మహిమనా? అందచండి మరి ఎక్కువ ఎక్కువ మహిమ గలది. ఎంతమంది రెడీ అవుతున్నారు ఈ రథం ఎక్కడానికి? పరిశుద్ధాత్మ రథం ఎక్కడానికి రెడీగా ఉన్నారా? సార్ త్వరగా నేను కొన్ని రెఫరెన్సెస్ మీకు ఫాస్ట్గా ఇస్తాను, రాసుకోండి, ఇంటికి వెళ్ళి ధ్యానించండి. ఓకే, ఫాస్ట్ టకటక తీయండి. ఎవరైనా చదవచ్చు, ఎవరైనా చదవండి. ఈమె మాత్రం కాదు, మోనికా మాత్రం కాదు, ఎవరైనా ఫాస్ట్ తీసిన టక్ టక్ తీసి చదవండి. నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను. ఇవి లైఫ్ టైంకి మీకు చాలా ఉపయోగపడుతుంది. ఆమె చెప్పండి. మీరు బిలీవర్ అయి ఉంటే మీకు చాలా అవసరం. మీరు సేవకులో ఉండ పార్ట్ టైం ఫుల్ టైంగా ఉంటే మీకు చాలా అవసరం. ధ్యానించండి. ఆమేన్. జాన్ 14:26. యోహాన్ 14:26. టక్ టక్ తీయండి ఫాస్ట్, నో టైం లేదు. స్పీడ్. ఇంకొక వ్యక్తి జాన్ 15:15. యోహాన్ 10:10. ఇంకొకరు జాన్ 16:13-15. ఇంకొకరు జాన్ 16:12. ఇంకొకరు జాన్ 16:23. ఇంకొకరు 1 Corinthians. సారీ, 2 Peter 1:3. ఇంకొకరు Ephesians 1:3. 7th one 1 Corinthians 3:21-22. మొదటి అందరికీ ఓకేనా? ఇంగ్లీష్ చెప్తున్నా కదా, నేను తెలుగులో చెప్పాలగా అమ్మా చెల్లి? ఫాస్ట్గా అయిపోయిందా? రాసుకోండి, ఫాస్ట్గా రాసుకోండి. నేను చెప్తాను, ఇంకోసారి చెప్తాను కావాలంటే. 2 Peter 1:3, ఎఫెసీ 1:3, యోహాన్ 4:12. తెలుగులో మళ్ళీ చెప్తాను, రాసుకోండి. ఎవరైనా తీయండి, ఒక్కొక్కరు తీయండి, సపరేట్ తీయండి. యోహాన్ 14:26 ఒకరు తీయండి. యోహాన్ 15:15 తీయండి. యోహాన్ 16:13-15 తీయండి. ఎవరైనా ఒకరు రాసుకోండి, అందరూ అన్ని. ఒకరు యోహాన్ 16:12 తీయండి. ఇంకొకరు యోహాన్ 16:23 తీయండి. ఇంకొకరు 1 కొరింథీ 3:21-22 తీయండి. రాసుకోండి. దేవుడు మీ లైఫ్లో బలమైన కార్యాలు ప్రారంభించాలి. మీ ద్వారా, మీ లోపల, మీ ద్వారా చేయాలంటే ఇవన్నీ రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. 2 Peter 1:3, ఎఫెసీ 1:3, యోహాన్ 14:12. ఆమె చెప్పండి. త్వరగా చదవండి ఎవరైనా. జాన్ 14:24-26. ఇదిలో ఏంటి? త్వరగా ఎవరైనా ఫాస్ట్గా కంప్యూటర్. జాన్ 14:26. ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ. అందరు చెప్పండి సమస్తం. చేతులపై చెప్పండి సమస్తం. ఆ మాటని అండర్లైన్ చేసుకోండి. సమస్తం పదము అండర్లైన్ చేసుకోండి, సర్కిల్ వేసుకోండి. అందరు చెప్పండి సమస్తం. ఎన్ని అమ్మా? మైక్లో చెప్పు, ఎన్ని? ఎంతమందికి కావాలా సమస్తం? కొన్ని చాలా. ఈ 100 ఏళ్ళు ఏదో కొంచెం చాలు, నాకు సమస్తం ఏం వద్దులే విన్నారా, నాకు కొంచెం చాలు, ఏదో బతుకుతే బాగుంటుందిలే, హల్లెలూయా అని చెప్తే చాలు అనుకున్నారా? సమస్తం కావాలా? అందరు చెప్పండి దేవుడు నా కొరకు కల్వరి సిల్వాలో నా కొరకు అనుగ్రహించిన ఆ సమస్తం కావాలి. ఏం చేస్తారమ్మా? చదువు. పరిశుద్ధాత్మ సమస్తము బాబా బాబా. అందరు చెప్పండి వావ్. ఎన్ని బోధిస్తాడు? ఎన్ని బోధిస్తాడు? కొన్నియా? అన్ని. దానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం సరిపోదు. కమా నెక్స్ట్. జాన్ 15:15. 15. ఎరుగడు గనుక పిలవక. వావ్. నా తండ్రి వలన వినిన సంగతులు అన్నిటినీ. అందరు చెప్పండి అన్నిటినీ. కొన్నిటిని అన్నిటినియా? వావ్. అన్నిటినీ. ఎంతమంది కావాలా ఆ డైమెన్షన్? తండ్రి నుండి యేసు వినేది అంతా కూడా మీకు కావాలా? రేపు చెప్పండి, హాలేలుయా చెప్పండి. కమన్ నెక్స్ట్. చెప్పిన ఫాస్ట్గా వెళ్తారు. కమన్ చదవండి. ఓన్లీ రీడింగ్. 16 యోహాన్ 16:13-15. ఫాస్ట్ అండర్లైన్ చేసుకోండి. మీ బైబిల్ మీ పేరు పెట్టుకోండి. ఆయన వచ్చేసినాడు ఆల్రెడీ. అబ్బా అందరు చెప్పండి ఎన్ని సత్యాలమ్మా? అందరు చెప్పండి సర్వ సత్యం చెప్పండి.
సర్వసత్యం. మీకు కొన్ని సత్యం కావాలా, సర్వసత్యం కావాలా? వావ్, హల్లెలూయా చెప్పండి ఒకసారి. నెక్స్ట్. ఓకే. వావ్, నీ ఇంట్లో రేపు ఏం జరగకపోతే దేవుడు ఈరోజు చెప్పేస్తాడు. కావాలా వద్దా? గుడ్ మార్నింగ్, హలో, హల్లెలూయా చెప్పండి. వావ్ అని చెప్పండి. వావ్, ఐ లవ్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఉమ్మా, హల్లెలూయా. ఇట్లాంటి హోలీ స్పిరిట్ ఎక్కడైనా ఉందా అమ్మ? చెప్ప, ఎవరైనా దొరుకుతారు నీకు? ఎక్కడ దొరకదు. అమ్మ చెప్పండి. ఈయనను పట్టుకోండి, ఫ్రెండ్షిప్ చేసుకోండి. ఈయన పట్టుకోవాలి, ఆయన నిన్ను పట్టుకున్నాడు. పో. కమ్ ఆన్, నెక్స్ట్. అన్ని నాది. ఇంకా అందుచేత వావ్, హల్లెలూయా చెప్పండి ఒకసారి. అందరూ చెప్పండి, తండ్రిదంతా యేసు ప్రభుది. అందరూ చెప్పండి, యేసు ప్రభుదంతా పరిశుద్ధాత్మది. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మదంతా బెన్హర్ జాన్సన్ది. బెన్హర్ జాన్సన్ది. నాది, నాది. కావాలా వద్దా చెప్పండి. ఆమేన్. మీరు ఎస్ అని టిక్ చేస్తే చాలు. అన్నయ్య 40 days ఫాస్టింగ్ చేస్తాను, మీరు చెప్పింది చాలా బాగుంది అన్న, రేపటి నో, మీరు ఆమెన్ చెప్పింది చాలు. మీరు కోరుకుంటే చాలు. ఆ వాక్యం నేను తీసుకుంటే చెప్పు, అది స్టార్ట్ అయిపోతుంది. ఆ మహిమ స్టార్ట్ అయిపోతుంది. హల్లెలూయా. కమన్, నెక్స్ట్ ఏం చెప్పినాను? 16, 12, 16, 12. కమన్ కమన్ ఫాస్ట్. అనేక సంగతులు ఉన్నాయి. ఆమె చెప్పండి. పాప, మన దేవుడికి ఎంత ప్రేమ అండి, ఎంత మంచి భవిష్యం, మహిమకరమైన భవిష్యం దేవుడు పెట్టినాడు మీ అందరికీ. హల్లెలూయా చెప్పండి. ఇవన్నీ చాలా పెద్ద డైమెన్షన్స్. మనం బతికి ఉన్నప్పుడే ఇందులో పోవాలా. చచ్చిపోయి పరలోకి పోయిన తర్వాత అయ్యో తలగోకి ఇంత పెట్టినావా, నేను గంజి తాక్కుండా బతికినాను, పాపిని పాపిని రోజు పడుకున్నా. వద్దు. చచ్చిపోక ముందే ఈ మహిమలో మీరు ఎంటర్ అవ్వాలా, ప్రపంచానికి చూపించాలా ఈ మహిమ. అప్పుడే నీ పుట్టుకకి అర్థం, అప్పుడే యేసే మరణం నీ కొరకు పెట్టింది అర్థం ఉంటుంది. ఒక హల్లెలూయా చెప్పండి. నెక్స్ట్ వెళ్ళండి. నెక్స్ట్ నెక్స్ట్ ఏం చెప్పినా నేను? 16:23. వెరీ గుడ్, సూపర్. నాకు అట్లా హెల్ప్ చేయండి. 16:23. ఏమి? అందరు చెప్పండి. ఏమి? అందరు చెప్పండి. ఏమి అంటే బ్లాంక్ చెక్ ఇది. అబ్బా అబ్బా అబ్బా, ఇది తెలిస్తే ఈరోజు నేను ఫుల్ బిజీ ఉంటాను చెక్కులు నింపడంలో, చెక్ విత్డ్రాలో బిజీ ఉంటావు. వాట్ ఎవర్. ఎంత పెద్ద కృప దేవుడు మనకి ఇచ్చినాడమ్మా. ఎంత మిస్ చేసుకుంటున్నాం. దేవుడు మీ కళ్ళు తెరిపిస్తున్నాడు ఈరోజు. ఈ మహిమ అంతా నేను మీ కొరకు సిద్ధపరిచినానమ్మా. ఆమె చెప్పండి. ఎంతమంది ఈ మహిమలో ఆపరేట్ చేయడానికి ఇష్టపడుతున్నారు? ధర్మశాస్త్రం బాగుందా, కృప బాగుందా? అది ఎంత సింపుల్, ఈజీ. దేవుడు ఎంత ఇవ్వడానికి ఇష్టపడుతున్నట్ట? వాట్ ఎవర్, ఏది అడిగినా అబ్బా. ఎంతమందికి జనగాంలో ఉన్న ఆత్మలన్నీ మీ సంఘంలో కావాలని ఉంది? ఇగో బ్లాంక్ చెక్. ఎంతమందికి మంచి కార్లు కావాలి? బ్లాంక్ చెక్. హల్లెలూయా. ఎంతమందికి మంచి నగలు కావాలి? గోల్డ్, సిల్వర్, పట్టీలు, వెండి, బంగారం వద్దా? మీకు వద్దంటే మీది కూడా నేను తీసుకుంటా. నాకు కావాలా? తీసుకొని అంతా నేను పాస్టర్కి ఇచ్చేస్తా, పాస్టర్ ఫ్రాన్సిస్కి ఇచ్చేస్తా. మీకు కావాలా వద్దా చెప్పండి. అందరు చెప్పండి. దేవునిదంతా నాదే, పరలోకందంతా నాదే, అంత వెండి అంతా నాదే, బంగారం అంతా నాదే, ధనం అంతా నాదే. ఎంతమంది ఇక్కడ దేవునికి బాగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు? నార్మల్గా కాదు, బిందాస్గా. ఆమె చెప్పండి. రానున్న రోజుల్లో మీరు ఇవ్వలేని శక్తి దేవుడు మీకు ఇస్తున్నాడు. అట్లా మీరు ఇవ్వలేని లక్షల లక్షల దేవుడికి ఇవ్వబోతున్నారు. కోట్లు కూడా దేవుడికి ఇవ్వబోతున్నారు. ఆమె చెప్పండి.
హల్లెలూయా. కొత్త నన్ను మహిమ అంటే ఏమనుకున్నారమ్మా? అయ్యయ్యో దుమ్ములేసిపోతుంది. ఈ చెత్త మైండ్ వదిలేసాయి, నీ సొంత మైండ్ వదిలేసి యేసయ్య మైండ్తో పని చేయి. నేను చెప్తున్నా, మీరంతా చచ్చిపోయే ముందు ఒక్కొక్కరు కనీసం 10 సంఘాలు కట్టి చచ్చిపోవాలా. ఎన్ని చర్చెస్ అమ్మా? ఇట్లా ఒక్క చర్చ్ కాదు, మీరు ఒక్కొక్కరు 10. నీ పేరేంటి? ఇందిరమ్మ 10 చర్చిలు, మోనికా 10 చర్చిలు, ఇంకే నీ పేరేంట్రా? పవిత్ర ఒక 10 చర్చిలు. ఎట్లా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. జాన్గావ్ అంతా, ఆంధ్ర అంతా, ఇండియా అంతా, ఇంటర్నేషనల్ అంతా. పెద్దగా నమ్ముదాం, పెద్దగా పలుకుదాం, గొప్ప మహిమలు వెళ్దాం. హల్లెలూయా చెప్పండి, ఆమేన్ చెప్పండి. బైబిల్ లేకపోతే సొలొమన్ మహిమనే గొప్పది. ఆమేన్ చెప్పండి. నేను సొలొమన్ గురించి నేను యూట్యూబ్లో సిరీస్ చేశాను, మీకు కాళ్ళని, మీరు తెలుగులో ఉంటుంది, మీరు చూడండి. సొలొమన్ గురించి ఆయన కుర్చీకి ఒక మహిమ, బంగారం. ఆయన ఇంట్లో అన్ని బంగారమే. చిన్న స్పూన్ తీసుకున్నా బంగారమే, కప్పు తీసుకున్నా బంగారం, ప్లేట్ వెండి అసలు లెక్కలేదు, రాళ్ళలాగా ఉన్నాయి. ఆమేన్. 12 సింహాలు అనే సింహాసనం దగ్గరికి 6 మెట్లు. కుర్చీకే మహిమ. యేసు వచ్చే ఒక మాట అంటున్నాడు, సొలొమన్ కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. సొలొమన్ రాజ్యంలో అంత మహిమ అంటే మన పరలోకపు యేసయ్యకి మహిమ బంగారం వీధులే మహిమ, డైమండ్స్, వజ్రాలు, ముత్యాలు, ఆభరణం, ప్రకాశం, వెలుగు. ఏం సామ్రాజ్యం. హల్లెలూయా చెప్పండి. ఆ మహిమనే నా మహిమ, నీ మహిమ. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా అందరు చెప్పండి. సొలొమన్ మహిమ కంటే మించిన మహిమ నా యేసయ్య మహిమ. ఆమేన్. హల్లెలూయా. నెక్స్ట్ మీరు ఇక్కడ సైకిళ్ళలో, ఆటోలలో రాకూడదు, కార్లలో రావాలా. ఈ స్థలం గల్లీ బాగా నాకు నచ్చలే. ఇది మంచి సెంటర్లో రావాలా, చర్చ్ మెయిన్ సెంటర్లో రావాలా, కార్ పార్కింగ్ ప్లేస్ ఉండాలా. హల్లెలూయా చెప్పండి. ఆమేన్. రానున్న రోజులో ఈవెన్ తెల్లవాళ్ళు ఫారినర్స్ వచ్చి కూర్చొని ఆరాధన చేయబోతున్నారు. మీ ఆరాధన గురించి, మీ సేవ గురించి, మీ మినిస్ట్రీ గురించి ఇంటర్నేషనల్ లో అనేక మంది విని వస్తారు ఇక్కడ. హల్లెలూయా చెప్పండి. సొలొమన్ మహిమ కంటే గొప్ప మహిమ యేసయ్య మహిమ. ఆయన నీలో ఉన్నాడు. ఈ రోజున మీ ఇంట్లో ఒక బ్లెస్సింగ్ వస్తున్నది, ప్రాస్పెరిటీ వస్తున్నది. నువ్వు వర్ధిల్తావు, అభివృద్ధి చెందుతావు. ఆమె చెప్పండి, అందరు చెప్పండి. నా లోపల యేసు రాజా ఉన్నాడు, గొప్ప ధనవంతుడు ఉన్నాడు. ఆమె చెప్పండి. అందరు మీ చేతులు పై చూడండి. యేసు క్రీస్తులో నేను కోటీశ్వరును. ఆమె నీ పక్కన వరకు చెప్పు, నువ్వు కోటీశ్వర్ పక్కన కూర్చోని చెప్పండి. ఆమె చెప్పండి. వావ్. ఇప్పుడు చెప్పండి, మీకు ఏ మహిమ కావాలి? పాతన మహిమ కావాలా, కొత్త మహిమ కావాలి? మిస్ చేసుకోవద్దు. ఆమె చెప్పండి. అంత నాదే అని చెప్పి తీసుకోండి, మీదే. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మీరు ఇవ్వడానికి ముందు వెళ్ళండి. నా స్టోరీ చెప్పడానికి టైం లేదు, చాలా విషయాలు చెప్పాలా, నా అనుభవం నుండి సాక్ష్యాలు చెప్పడానికి టైం లేదు. దేవునికి ఇచ్చి ఎట్లా బ్లెస్ అయినాను. 30 రూపాయలు బయటికి వచ్చినాను, అనేక విదేశాల్లో తిరుగుతున్నాను. ఎన్ని ఫ్లైట్ ఎక్కినాను నాకే లెక్కలేదు. ఆమె చెప్పండి ఒకసారి. దేవుడు చాలా 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 ఆశ్రయించినాడు. నన్ను ఆశ్రయించే దేవుడు మిమ్మల్ని ఆశ్రయిస్తాడు. హల్లెలూయా చెప్పండి. కమాన్. నెక్స్ట్ లేఖనం ఇంకేంటి త్వరగా? 16:23 అయిందా? అయితే నెక్స్ట్ 1 Corinthians 3:21-22 ఫాస్ట్. 1 Corinthians 3:21-22 స్పీడ్. సమస్తము నాదే. ఆమె చెప్పండి. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు మీ. మీ పేరు రాసుకోండి తొందరగా. సమస్తము నాదే అని చెప్పి రాసుకుంటున్నారు. అందరు చెప్పండి మీ చేతుల పైకి. సమస్తము నాదే. వావ్. హ్యాపీగా ఉన్నారా? ఒక్క ఆశీర్వాదం కాదమ్మా, మొత్తం పరలోక దీనులు అన్ని నీ తల మీదనే ఉంది. కమాన్ నెక్స్ట్.
కేఫా అయినను ఆ. లోకమైనను ఆ. జీవమైనను ఆ. మరణమైనను ప్రస్తుతమందున్నవైనను ఆ. రాబోవు అయినను ఆ. సమస్తమును మీవే. ఆల్ ఆర్ యోర్స్. మీ గుండెలో రాసుకున్నారా? మీ మైండ్లో రాసుకున్నారా? అందరూ చెప్పండి, దేవుని అంతా నాదే. అందరు మీ బైబిల్ ఎత్తి పట్టుకోండి, చెప్పండి, ఇందులో ఉన్నది అంతా నాదే. కొత్త న్యూ ఇయర్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? 31st నైట్కి పాస్టర్ గారు ఒక వాగ్దానం ఇవ్వండి. పాస్టర్ గారు ఒక్క వాగ్దానం, ఒక ఆశ ఏందమ్మా? పరలోకం అంతా నీదే పో, దేవుని అంతా నీదే. ఒక్క ముక్క ఏది? ఆమేన్. రొట్టె ముక్క, ఒక్క ముక్క చాలని చెప్పింది ఆమె. అది బయట వాళ్ళకి, అది రొట్టె అంతా నాదే. ఆ ముక్కకి అంత పవర్ ఉంటే రొట్టె అంతకి ఇంకెంత పవర్ ఉండదా? మా వరల్డ్ షేక్ అయిపోతుంది. ఆల్ ఆర్ యోర్స్. కమ్ ఆన్, నెక్స్ట్ 2 Peter 1:3. ఇవన్నీ మీరు ధ్యానించండి, ఇంటికి వెళ్ళి రాత్రి వెళ్ళి ధ్యానించండి, రేపు ధ్యానించండి, వారం అంతా ధ్యానించండి, ఈ మాసం అంతా ధ్యానించండి, మీ బ్లడ్లో ఎక్కించుకోండి. ఒక హల్లు చెప్పండి ఒకసారి. నేను ఇంట్లో ఉంటే ఎక్కువ శాతం బయట సేవకి ఎక్కువ పోను. ఫ్రెండ్స్తో పాటు షాపింగ్, పాస్టర్స్ అట్లా పోను, హోటల్ రెస్టారెంట్ పోను. నేను ఎక్కువ నా రూమ్లోనే ఉంటాను. ఆమె చెప్పండి. ప్రేయర్ చేయను ఎక్కువగా. బైబిల్ తెరిచి 8 గంటలు 10 గంటలు బైబిల్తో నేను గడుపుతాను. నా రూమ్లో పరిశుద్ధాత్మ దేవుడు, బైబిల్, నేను, ముగ్గురం. పరలోకం రాసుకుంటా ఉంటాను. దేవుడు అనేక విషయాలు బయలుపరుస్తాడు, మాట్లాడుతూ ఉంటాడు. రాసుకుంటా ఉంటా, తింటా ఉంటా వాక్యం. తిని అబ్బా ఎంత అభిషేకం, ఎంత మహిమ, అబ్బా పులిలాగా సింహంలాగా అయిపోతాను నేను. ప్రేయర్ చేయను. ప్రేయర్ అంటే నా మాట దేవునికి ఆల్రెడీ నాకు తెలుసు, నా ఇన్ఫర్మేషన్ అంతా. ఆమేన్. ఆయనకు నా ఇన్ఫర్మేషన్ అవసరంలే, నాకు ఆయన ఇన్ఫర్మేషన్ అవసరం, నాకు రెవల్యూషన్ అవసరం, ఆయన జ్ఞానం కావాలా. అర్థమవుతుందా? ప్రార్థన చెయ్యండి, తక్కువ చేయండి, వాక్యం ఎక్కువ చదవండి. హలో చెప్పండి. నేను తెలుగులో ప్రార్థన చేయను, ఇంగ్లీష్లో చేయను. చేసినప్పుడు అన్య భాషలో చేస్తా. వాక్యం చదువుతా, అన్య భాష మాట్లాడతా. వాక్యం చదువుతా, అన్య భాష మాట్లాడతా. వాక్యం అన్య భాష, వాక్యం అన్య భాష, వాక్యం అన్య భాష. 10 గంటలు నిలబడి వాక్యం చెప్పగలుగుతా నేను. అంత సరుకుంది. చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. 10 గంటలు. అందరు అంటారు, ఏమన్నాయా 10 నిమిషాల్లాగా పోయింది 10 గంటలు అన్నారు. హలో చెప్పండి. సో కొత్త నిబంధన అంటే వాక్యంతో నింపుకోండి. ఎంతమంది రెడీగా ఉన్నారు? మీ అందరికీ నేను ఎన్ని వాక్యాలు ఇస్తున్నాను, రెఫరెన్సెస్. ఎంతమంది ఈరోజు వాక్యాన్ని ప్రేమించే వారు ఉంటారు? బైబిల్ లవర్స్గా మారండి. హల్లెలూయా. చదువురా చెల్లి. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవం జ్ఞానం మూలంగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తికిని కావలసిన అన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టియు మన ప్రభువైన యేసును గూర్చినట్టియునైన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము విస్తరించును గాక. వెరీ గుడ్. ఆమేన్. ఇక్కడ ఈ మాట ఏముందా మేడం? తెలుగులో దయ చెయ్యచున్నాడు, ప్రెజెంట్ కంటిన్యూస్, ఇస్తున్నాడు. కానీ ఇంగ్లీష్లో ఒరిజినల్ చూసుకుంటే ఆయన ఇచ్చేసినాడు అని ఉంటుంది. దైవ భక్తికి కావాల్సిన శక్తి ఆయన ఇచ్చేసినాడు. చాలా మంది ప్రభు నీ శక్తి కావాలంటారు కదా. బైబిల్ వేసుకో ఒక మాట అన్న, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు నువ్వు శక్తి పొందుకున్నావు. ఆమె చెప్పండి. బెన్హర్ జాన్సన్ వచ్చినప్పుడు నా చేతులు తీసుకొచ్చినానమ్మా, నా కాలు వచ్చిందా నాతో పాటు చెప్పండి, నా కిడ్నీ వచ్చిందా చెప్పండి అమ్మా. అయ్యోడా మాట్లాడతలేరు. నా గొంతు వచ్చిందా? ఆ ఫ్రాన్సిస్ కొంచెం కారులో నా గొంతు ఉంది, తీసుకొని రా, నేను మాట్లాడాలా, గొంతు తీసుకొని రా అంటానా. తీసుకొచ్చినా నేను వచ్చినప్పుడు అన్నీ వచ్చినాయా? పరిశుద్ధాత్మ దేవుడు నీలో వచ్చినప్పుడు అన్నీ వచ్చినాయి. ఆయన అక్కడ వరాలు పెట్టి, ఫలాలు పెట్టి, ప్రవచనాలు పెట్టి, దర్శనాలు పెట్టి, ఫలములు పెట్టి, వరాలు పెట్టి, మహిమ పెట్టి ఖాళీగా రాడు. మొత్తం పరలోకాన్ని తీసుకొని వచ్చినాడు. శక్తి నీ లోపలే ఉన్నది. ఆమె చెప్పండి. అందరు చెప్పండి. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నాలో శక్తి కూడా వచ్చి ఉన్నది. అందరు చెప్పండి. నా శక్తి వచ్చిపోయే శక్తి కాదు,
నిలిచి ఉండే శక్తి. హల్లెలూయా చెప్పండి. నువ్వు కళ్ళు మూసుకుని నిద్రలో ఉంటే కూడా ధైర్యం వెళ్ళగొట్టచ్చు. అర్థమవుతుందా? నేను ఒకసారి కర్ణాటక బీదర్కి సేవకి పోయి 90కి వస్తున్నప్పుడు చాలా లేట్గా వచ్చిన. మార్నింగ్ 5 o'clock వచ్చినాను. చాలా టైర్డ్ అయిపోయినాను శరీరపరంగా. 90కి ఎవరో వచ్చినారు. 8 గంటలకి ఎవరో ప్రార్థన కొరకు దయ్యం పట్టిన కేసు అని చెప్పి వచ్చినారు. శరీరపరంగా నాకు అలసట ఉంది. ఆమేన్. నిద్ర మత్తులో వచ్చినాను. నేను అనుకుంటున్నాను దయ్యం టైర్డ్గా ఉన్నాను. నేను ఒకటే అనుకున్నాను, లేదు నా లోపల శక్తి ఉంది, టైం ఎక్కువ లేదు, అది వెళ్ళిపోవాలి అంతే అనుకొని వస్తున్నాను. వస్తుండగానే వెళ్ళిపోతున్నాను. తొందరగా పోండి, నేను నిద్రపోతాను. నువ్వు అటు పోతే నేను నిద్రపోతా. ఆమె చెప్పండి, అందరు చెప్పండి, నాలో ఉన్న శక్తి, నిలిచి ఉండే శక్తి. హల్లెలూయా చెప్పండి. ఓకే, నెక్స్ట్ ఎఫిషియన్స్ 1:3. ఫాస్ట్ అయిపోయింది. క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన, అందరు మీ చేతులు పైకి చెప్పండి, ప్రతి ఆశీర్వాదం. కమ్ ఆన్ షౌట్, ప్రతి ఆశీర్వాదం, ప్రతి ఆశీర్వాదం. ఆల్ బ్లెస్సింగ్స్, సమ్ బ్లెస్సింగ్స్, few blessings, little blessings, all blessings. సమస్త ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు. కాదు, బైబిల్ బాగా చదువుతలేను. ఇవ్వబోతున్నాడు. లేదు, ఫాస్టింగ్ చేసిన తర్వాత ఇస్తాను, అప్పుడు పెండింగ్ లో పెడతాను కదా. లేదు, డైలీ నువ్వు 30 గంటలు ప్రార్థన చేయాలా, 24 గంటలు, అప్పుడు ఇస్తా. అప్పుడు కదా. ఎంతమంది బ్లెస్సింగ్ కావాలి? మీరే చదవండి మీ బైబిల్లో. ఇంత ఆశీర్వాదం అనుగ్రహించి ఎప్పుడు చూస్తావు? ఇంకా మనకు పాస్టర్ గారు ప్రార్థన చేసి బ్లెస్ చేయండి, బ్లెస్సింగ్ కొరకు 10 గంటల ప్రార్థన, 80 రోజులు ఫాస్టింగ్. ఆయన కష్టపడినంత ఏమవ్వాలమ్మా సిలువలో? ఆమె చెప్పండి, ఎన్ని బ్లెస్సింగ్స్ అమ్మా? చెప్పండి, ఎన్ని బ్లెస్సింగ్ చెప్పండి. ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించబోతున్నాడా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎంతమందికి బ్లెస్సింగ్స్ కావాలి? అగో అక్కడ ఉన్నారు. ఒక కేసు, మెంటల్ హాస్పిటలే. నేను చెప్పింది వాక్యమా కదా? చెప్పండి, సత్యమా అబద్ధమా? మరి ఇంకా మన యాకోబు లాగానే పాతలో దేవుడా నన్ను బ్లెస్ ఎందుకు అడుగుతున్నాను? నేను ఉన్నమాట చెప్తున్నాను. నేను యేసయ్యకి ఎప్పుడు నన్ను దీవించి ప్రభా అడగాను. ఆమె చెప్పండి, నాకు దీవించినందుకు వందనాలు, ఇచ్చినందుకు వందనాలు. దేవుడు నాకు ఇచ్చిన బ్లెస్సింగ్స్ నేను డిక్లేర్ చేస్తాను. యేసు నామములో కలుగును గాక, జరుగును గాక, వచ్చును గాక. ఎప్పుడు అడగను ఆయనకు, వాక్యాన్ని నమ్ముతాను. అమ్మ చెప్పండి, హల్లెలూయా చెప్పండి. అందరు మీ పక్కన వారిని చూసి, నువ్వు ఆల్రెడీ దీవించబడినావు, దీవెన కుర్చీలోనే కూర్చుంటున్నావు. నువ్వు కుర్చీలో కూర్చున్న తర్వాత బెనరన్నయ్య నాకు కుర్చీ ఇవ్వండి అని చెప్తే మెంటల్ కేసా నీకు? ఇక ఇట్లా స్టార్ట్ చేయండి. నేను దీవించబడినందుకు స్తోత్రం ప్రభువా, ఆమేన్ చెప్తా ఉండండి. ఈ భూమిలో అందరికంటే దీవించబడిన నేనని చెప్పండి. మీ ఆఫీస్కి రేపు పోయినప్పుడు బ్లెస్డ్ మ్యాన్ ఆఫీస్కి పోతున్నాడు, దీవించబడిన వ్యక్తి కాలేజ్కి పోతున్నాడు, దీవించబడిన వ్యక్తి కిచెన్ లో పని చేస్తున్నాడు. ఇట్లా చెప్పి 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 చేయండి, ఎట్లాంటి కార్యాలు మహిమను చూస్తావు. ఒక హల్లెలూయా చెప్పండి. ఆమేన్. నేను దీవెనల కొరకు ప్రార్థన చేస్తలేను, నేను దీవించబడినాను కనుక ప్రార్థన చేస్తున్నాను. అర్థమవుతుందా? నేను దేవుడు నాకు ఇస్తాడని నేను దేవునికి ఇస్తలే, ఆశీర్వాదం కొరకు నేను ఇస్తలే, దేవుడిని ఆశీర్వదించినాడు కనుక నేను ఇస్తున్నా. అర్థమవుతుందా? కొంతమంది మీ మైండ్స్ని నేను ఓపెన్ చేస్తున్నాను. దేవుడు ఇచ్చిన మనకు గొప్ప జీవితం కొరకు
ఈ మహిమ కావాలా వద్దా చెప్పండి. హల్లెలూయా. ఓకే, ఎంతమందికి దేవుని ఆశీర్వాదాలు కావాలి? నేను ప్రేయర్ చేయబోతున్నాను. అగ్గో అగ్గో ఇక్కడ మెంటల్ హాస్పిటల్ ఉందా జనగాంలో సిస్టర్? పోలీస్ స్టేషన్ ఉందా? దానిలో పడతాయి మీకు. పోలీస్ స్టేషన్లో వేయాలా లేక మెంటల్ హాస్పిటల్లో వేయాలా? ఎంతమందికి ఆశీర్వాదాలు కావాలి? వద్దా? ఎందుకు వద్దు? ఉన్నాయా? దీవించబడినారా? ఎంతమంది దీవించబడిన సంఘంలో ఉన్నారు? ఒక హల్లెలూయా చెప్పండి. థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ జీసస్. హో హో లా 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 లా. హే లా 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 అందరు చెప్పండి. ప్రపంచంలో దీవించబడిన వ్యక్తి నేను. నాలో దీవించబడిన యేసయ్య ఉన్నాడు. దీవించబడిన పరిశుద్ధాత్మ నా మీద ఉన్నాడు. పరలోకం నాలో ఉన్నది. నేను ధన్యుడను. లాల 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 లాల. Hallelujah. 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 Hallelujah చెప్పండి. లాస్ట్ వన్ జాన్ 14:12. అంత లేచి నిలబడదాం. కమ్ ఆన్. జాన్ 14:12. హల్లెలూయా. యోహాన్ 14:12. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక. వెళ్ళిపోయినాడు ఆల్రెడీ. ఓకే. నేను చేయు క్రియలు నేను చెయ్యు క్రియలు. నా యందు విశ్వాసముంచువాడు. ఎంతమంది ఇక్కడ విశ్వసించినారు? విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? క్రైస్తవులు, తిరిగి జన్మించిన వాళ్ళు. ఒక హల్లెలూయా చెప్పండి. ఎంత గోల్డెన్ వర్డ్స్ ఇది. సింపుల్. ఏసా సింపుల్ గా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నేను చేయు క్రియలు. ఏం లెవెల్, ఏం రేంజ్. అందరూ చెప్పండి వావ్. అందరూ చెప్పండి అబ్బా బాబా బాబా బా. వావ్ 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 వావ్. నీ పక్కన చూపించం. హే యేసయ్య చేసింది నువ్వు చేస్తావు. చెప్పండి యేసయ్య చేసింది నువ్వు చేస్తావు. చెప్పండి హల్లెలూయా. దాంతో ఫుల్ స్టాప్ పెట్టలే మన డాడీ. ఆమేన్. దాంతో ఫుల్ స్టాప్ పెట్టలే. వాటి కంటే 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 యేసయ్య లెవెలే పెద్ద లెవెల్. అవునా కదా చెప్పండి. ఆయన కార్యాలు చేస్తే అందరూ కళ్ళు తెరిచి నోరు తెరిచి క్యా హే రే భయ్యా వావ్ ఇట్లాంటి చూడలే అన్నారు. యేసయ్య లెవెలే పెద్ద లెవెల్. ఆమె చెప్పండి. కానీ ఆయన హృదయం ఎంత పెద్ద విశాల కృప తెలుసా? సముద్రం సాగరం అంటే నా పిల్లలకి నాకున్న లెవెల్ కాదు, నాకంటే గొప్పది. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. Thank you, Jesus. Thank you, Jesus. హల్లెలూయా. Hallelujah. 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 ఆమె చెప్పండి. ఒక రిక్షా తొక్కుతున్న వ్యక్తి కష్టపడి పిల్లల్ని చదివిస్తాడు, కొడుకుని చదివిస్తాడు. చదివించిన తర్వాత రిక్షా తొక్కడానికి చదివిస్తాడా? ఏమనుకో, అరే నేను రిక్షా తొక్కుతారా, నేను కష్టపడతారా? నువ్వు కలెక్టర్ అవ్వాలంటాడు, నువ్వు పోలీస్ ఆఫీసర్ అవ్వాలంటాడు, నువ్వు ఇంజనీరింగ్ అవ్వాలంటాడు, నువ్వు గొప్ప వ్యక్తి అవ్వాలంటాడు. మన యేసు డాడీ కూడా అదే. నేను కష్టపడినాను, బట్టలు లేకుండా నేను ఉన్నాను, సిగ్గు అవమానంతో ఉన్నాను, ముళ్ళ కింద పెట్టినాను. ఆమేన్. నీ కొరకే నా బిడ్డ రాజాది రాజా బిడ్డగా, మహారాణిగా, మహారాజాగా నేను చేసిన కార్యాలు నువ్వు చేస్తావు, వాటికంటే గొప్పవి చేస్తావు. హల్లెలూయా చెప్పండి. ఆమేన్. అందరూ చెప్పండి వావ్ యేసయ్యా.
థ్యాంక్ యూ యేసయ్యా, ఐ లవ్ యూ యేసయ్యా. అందరూ ఫ్లైంగ్ కిస్ ఇవ్వండి. కమ్ ఆన్. నెక్స్ట్ టైం మీరు చర్చ్కి వస్తే 6 గంటలు మొక్క పెట్టి వస్తారా? 6 గంటలు మొక్క పెట్టి వస్తారా? ఎట్లా వస్తారు? విజిల్తో రావాలా? అన్నయ్య నాకు విజిల్ రాదు, పోయి మార్కెట్కి పోయి 5 రూపాయల విజిల్ కొనుక్కొని వచ్చి విజిల్ కొట్టండి. అందులో చెప్పండి. నేను బైబిల్ చదివితే అన్ని ఇమోషన్స్ అన్నీ వచ్చేస్తుంది బయట. నా నవ్వు వచ్చేస్తుంది, నా ఏడుపు వచ్చేస్తుంది, చప్పట్లు కొట్టేస్తాను. నేను ఒక్కడే. ఆమె చెప్పండి. బైబిల్, పరిశుద్ధాత్మ, నేను, అంతే. పరలోకం. ఆమె. ఎంతమంది రెడీగా ఉన్నారు ఈ లైఫ్ కొరకు? మీకు పాత లైఫ్ కావాలా, కొత్త లైఫ్ కావాలా? ధర్మశాస్త్రం కావాలా, కృప కావాలా? పాత మహిమ కావాలా, కొత్త మహిమ కావాలా? హలో చెప్పండి. పాత నిబంధనలో మోషే ఏం చేసినాడు? వాటర్ని, నీళ్ళని దేనిగా మార్చిండు? చెప్పండి. మోషే వాటర్ని, నీళ్ళని దేనిగా మార్చిండు? రక్తంగా మార్చిండు. ఎవరైనా తాగలిగినారా? గుడు 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 తాగలిగినారా? కొత్త నిబంధనలో యేసయ్య మహిమ వాటర్ని వైన్ గా చేస్తే ఉత్సాహం, పండుగ, సెలబ్రేషన్, వాతావరణం, ఆనందం. ఆమె చెప్పండి. హల్లెలూయా. పాత నిబంధన మహిమ, యేసయ్య మహిమకు తేడా. ఆమె చెప్పండి ఒకసారి. హల్లెలూయా. పాత నిబంధనలో సంసారం ఏం చేసిండు? నట్లు, బోట్లు, స్క్రూలు అన్ని ఇప్పి, డోర్లు పీకి, గేటు తీసి, భారం భుజం మీద పెట్టి కొండ ఎక్కినాడు. ఆమె చెప్పండి. ఒక హల్లెలూయా చెప్పండి. కానీ కొత్త నిబంధన మహిమ గొప్పది. పేతురు జైలులో వేసినప్పుడు నట్లు, బోట్లు, స్క్రూలు, గేట్లు ఏం తీయాలి? టకా టకా ఏంజిల్ నడుచుకుంటా డోర్లు ఓపెన్ అయిపోయినాయి. హల్లెలూయా చెప్పండి. ఆమేన్. అందరు చెప్పండి. పాత నిబంధన మహిమ కంటే నా మహిమ గొప్ప మహిమ. పాత నిబంధనలో సూర్యుని ఒకరు ఆపినారు. ఎవరమ్మా పేరు? నేను కొంచెం మర్చిపోయినా. ఎవరు 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 సూర్యుని ఆపేసినారు? బా, గొప్ప మహిమ కదా? గొప్ప మహిమనా? హల్లెలూయా చెప్పండి ఒకసారి. యెహోషువా, సూర్యుడా ఆగిపో. ఎస్ సార్, సల్యూట్. ఆగిపోయింది అక్కడ. ఆమేన్. ఎవరు సూర్యుని ఆపలే. ఆమేన్. కానీ కొత్త నిబంధనలో ఒక బిచ్చగాడు ఏం చేస్తున్నాడు? సూర్యుడు ఒక సృష్టియే, కానీ ఒక బిచ్చగాడు నజరేయుడైన యేసు సృష్టికర్త యేసు ప్రభు ఆగిపోయాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా చెప్పండి. పాత నిబంధనలో సృష్టిని ఒక వ్యక్తిని ఆపేసినాడు. కొత్త నిబంధనలో ఒక బిచ్చగాడు, సృష్టి కాదు, సృష్టిని తయారు చేసిన సృష్టికర్తని ఆపేసాడు. ఓ హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హే జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, Thank you, Jesus. థ్యాంక్ యూ జీసస్. Thank you, Jesus. ఆమె చెప్పండి. హల్లెలూయా. బైబిల్లో ఒకరు కర్ర తీసుకొని నీళ్ళని 2 పాయలుగా చేసిండు. ఎవరు? నాకు తెలియదు. నాకు ఎవరు? నాకు క్వశ్చన్ అందుకే మీకు అడుగుతున్నా. నాకు నా బైబిల్ తెలియదు. ఎవరు కర్ర తీసుకొని ఎవరు వాటర్ని లెఫ్ట్ రైట్ తీసుకుపోయినారమ్మా? చెప్పండి. వావ్. హల్లెలూయా. పాప మనోడు కష్టపడి ఏడ్చి వెనుక ఉన్న లక్షల మంది ఏడుపు మాటలు, కంప్లైనింగ్లు, దేవుడా 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 అని చెప్పేసి కర్ర పట్టుకొని నీళ్ళు చాపినారు. ఆమె చెప్పండి. అందరూ చెప్పండి వావ్. కానీ కొత్త నిబంధనలో ఒక హీరో ఉన్నాడు. నిలబడే పని లేదు, మొరపెట్టే పని లేదు, ఏడ్చే పని లేదు, కర్ర తీసుకొని నీళ్ళ మీదకి నడిచి వెళ్ళిపోయినాడు. ఓ ఆమె చెప్పండి ఒకసారి. ఎవరైనా నీళ్ళ మీద నడిచిపోయినాడు? ఆమె చెప్పండి. నీ పక్కన వారు చూసే నీ ప్రాబ్లంని, నీ పక్కన చూసాడు నీ ప్రాబ్లంని నువ్వు చీల్చే పనియే లేదు. ప్రాబ్లం మీద నడుచుకుంటే వెళ్ళిపో. ఒక హల్లెలూయా చెప్పండి. ఆమేన్. బెన్నరన్నయ్య
నేను ఎన్ని 10 ఏళ్ళ నుండి ఎర్ర సముద్రం చీలాలి. ఎందుకమ్మా నీకు ఎర్ర సముద్రం చీలడానికి? ఎర్ర సముద్రం నడుచుకుంటా వెళ్ళిపో. ఒక హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. అందరు మీ చేతుల పైకి చెప్పండి. పాత నిబంధన మహిమ కంటే కొత్త నిబంధన మహిమ, నా మహిమ, యేసయ్య మహిమ, నా మహిమ చాలా గొప్ప మహిమ. హల్లెలూయా చెప్పండి. 7 రోజులు తిరిగినారు అందరూ గోడ చుట్టూ. ఎవరమ్మా, ఎవరు తిరిగినారు? డైలీ ఒక్కసారి తిరిగినారు. 7వ రోజు 7 మార్లు తిరిగినారు. ఆమె చెప్పండి, ఈజీయా హాడా? ఆంటీలు, అవ్వలు, అమ్మా అయ్యరా బాబోయ్, యోషువ ఎంత నడిపిస్తాడు రా బాబోయ్, అమ్మరా కొంచెం కార్ తీసుకోరండిరా, బైక్ తీసుకోరండిరా. హాలే చెప్పండి. ఏయ్ అమ్మా ఇంకా అయిపోయిందమ్మా, 6 రౌండ్లు, ఇంకొకటే రౌండ్ అమ్మా లాస్ట్. అమ్మరా బాబోయ్, సరేరా బాబు నాయన నువ్వు చెప్పినా కదరా. ఆమె చెప్పండి, డైలీ ఒక రౌండ్, 7th డే 7 రౌండ్స్. అప్పుడు ఏమైపోయినాయి? ఎరికో అంత గోడలంతా పట 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 బ్రేక్ అయిపోయినాయి. ఆమె చెప్పండి ఒకసారి, అందరు చెప్పండి వావ్ వావ్. కానీ ఇంకొక పెద్ద వావ్ ఉంది. ఆమె చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభు మరణించి సమాధి అయి తిరిగి లేచిన తర్వాత ఏ గోడలు బ్రేక్ చేసే గోడ నుండి దాటుకొని, తలుపుల నుండి దాటుకొని వెళ్ళిపోయాడు మన యేసయ్య. ఆమె చెప్పండి హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. కమ్ ఆన్ సంబరం. Thank you Jesus, thank you Jesus, thank you Jesus, thank you Jesus, thank you Jesus. Yes, 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 ayya. Yes, yes, kalabara. Yes, 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 ayya. Yes, 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 ayya. Oh, Jesus, 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 Jesus. Come on, chedul paige. Jesus, 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 Jesus. Let's all worship the Lord. Jesus, 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 Jesus. Jesus, 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 Jesus. Oh, nalo nato napai neevu unnavu. 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 Hallelujah, hallelujah. Thank you, Lord. Hallelujah, hallelujah, Hallelujah. Hallelujah. Thank you, Lord Jesus. ఎంతమంది ఈ వాక్యాన్ని, ఈ ప్రత్యక్షతని రిసీవ్ చేసుకుంటున్నారు మీ ఆత్మలో, మీ గుండెలో? హల్లెలూయా చెప్పండి. థ్యాంక్ యూ జీసస్. అందరి మీ చేతుల పైకెత్తి, కల్వరి సిలువలో ఆయన ముగించిన కార్యం కొరకు నిన్ను ఏమని చేసినాడు వందనాలు చెప్పండి. నీకు ఏమేమి ఇచ్చినాడు వందనాలు చెప్పండి. సముద్రం అంతా ఇచ్చినాడు. ఈ 100 ఏళ్ళు సరిపోదు ఇవన్నీ అనుభవించడానికి. ఈరోజు మీకు చెప్పిన విషయాలు అందరు దేవునికి మీ చేతుల పైకైతే నిండా హృదయంతో వందనాలు చెప్పండి. ఈరోజు వాక్ కొరకు, లాస్ట్ మీటింగ్ కొరకు, మీకు లాస్ట్ వరకు పరలోకం పోయినంత వరకు మీకు ఉపయోగం వస్తుంది. ఈరోజు విన్న విషయాలు అందరు ప్రార్థన చేయండి. కమాన్, చేతుల పైకి అందరు అన్య భాషలో ప్రార్థన చేయండి. కమాన్. రూపార కథరబర కథరబ శకరబర కథరబ రప కటకరబరబరబ. కమాన్, ప్రే ఇన్ టంగ్స్. ఇవన్నీ దేవుడు వెలిగిస్తున్నాడు మీకు. రప టటటబ కొరపలోర శబబబ కథరబలరబల శబరబ కథరబ ఖర కథరబలర కొరబ కథరబ కథరబలర శబర కథరబ కథరబలరబ కొర్రబ కటటటట. ఆ మహిమ దేవుడు ఇచ్చేసినాడు నీకు. ఆ యేసునే నీ లోపల జీవిస్తున్నాడు. వందనాలు చెప్పండి దేవునికి. నువ్వు కానానికి వెళ్ళడం కాదు, కానాన్లోనే ఉన్నావు. పాలు తేనె ప్రవహిస్తున్న దేశంలో నిలబడుతున్నావు. షాపా కాటారా వాగ్దాన భూమిలోనే ఉన్నావు నువ్వు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. షాపాక దేవుని అంతా నీదే. నోరు తెరిచి స్తుతించండి, అన్య భాషలు మాట్లాడి, చప్పట్లు కొట్టి. కమాన్. దేవుడు నాకు ఇచ్చిన కృపని మీ మీద రిలీజ్ చేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చినదంతా కూడా మీకు రిలీజ్ చేస్తున్నాను. మీ మనోనేత తెరబడును కాక. దేవుడు మీకు ఇచ్చినదంతా 24 గంటలు అనుభవించును కాక. భూమి మీద పరలోకం అనుభవించును కాక. విశ్రాంతి అనుభవించును గాక. వర్ధిల్లును గాక. సమృద్ధి ఉండును గాక. అభివృద్ధి అవును గాక. యేసు ప్రభుదంతా నీదే అవును గాక.
తండ్రి ఇదంతా మీరు అనుభవించును గాక, పరిశుద్ధాత్మదంతా అనుభవించును గాక, బైబిల్లో ఉన్నదంతా మీరు అనుభవించును గాక, దేవదూతల మహిమంతా అనుభవించును గాక, పరలోకంలో మహిమంతా అనుభవించును గాక. వందనాలు చెప్పండి. థ్యాంక్ యూ జీసస్. చప్పట్లు కొట్టి అందరూ అన్య భాషల్లో లాస్ట్ ఫైనల్ కూటమి ఇది. హల్లెలూయా. దేవుడు పెద్ద బ్లెస్సింగ్ ఇచ్చి పంపిస్తున్నాడు. పెద్ద మూట ఆశీర్వాదాలు, ప్రత్యక్షత మూట ఆశీర్వాదము. ఓ హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రభు నాకు చెప్తున్నాడు, ఇక్కడ చాలా మందికి దేవుడు సేవ చేయాలని ఆశ ఇస్తున్నాడు. వాళ్ళు చిన్నలైనా, యవనస్తులైనా, పెద్దలైనా, పురుషులైనా, ఎవరైనా సరే దేవుళ్ళైనా వాడబడాలి. ఈరోజు మీరు వింటున్న ప్రత్యక్షతలలో మీకు అట్లా ఆశ కలుగుతుంది. అట్లాంటి వారి చేతులు పైకెత్తండి. దేవుడు వాడుతున్న స్కూల్లో వాడుకోవాలి. ఫుల్ టైం అని అంటేలే నేను. ఓకే, మీరు కాలేజీలో ఉండొచ్చు, స్కూల్లో ఉండవచ్చు, హౌస్ వైఫ్గా ఉండవచ్చు, ఆఫీస్లో ఉండొచ్చు, ఎక్కడ ఉన్నా నేను వాడబడాలి, యేసయ్య కార్యాలు నేను చెయ్యాలి. మీరు వింటున్నప్పుడు ఆశ మీకు వచ్చింది, దేవుడు నన్ను కూడా వాడుకోవాలి, యేసయ్యలాగా నేను కూడా వాడబడాలి. ఎంతమందికి అట్లాంటి ఆశ మీ హృదయంలో పరిశుద్ధాత్మ పెట్టి ఉన్నాడు? చేతుల పైకెత్తండి. నేను వాడబడాలి. వావ్. ఎవరైనా సరే, చిన్న పిల్లలైనా సరే, సండే స్కూల్ పిల్లలు కూడా కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అట్లాంటి చేతుల పైకెత్తండి. అట్లాంటి వారి కొరకు నేను ప్రేర్ చేయబోతున్నాను. మీ కుర్చీ వదిలేసి ముందుకు రండి. దేవుడు నన్ను వాడుకోవాలి. నా స్కూళ్ళలో నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు 16 years యవనస్తుడుగా ఉన్నప్పుడు, రోమన్ క్యాథలిక్ నుండి రక్షణ పొందినప్పుడు దేవుడు నన్ను వాడుకున్నాడు. నా టీచర్స్కి సువార్త చెప్తుండే, మా ప్రిన్సిపల్కి ప్రేర్ చేస్తుండే, మా హిందూ ఫ్రెండ్స్ అందరికీ నేను వాక్యం చెప్తుండే, చాలా మందికి చర్చ్కి నడిపిస్తుండే. అప్పుడుండే స్టార్ట్ అయిపోయింది సేవ. హల్లెలూయా. అద్భుతాలు చేస్తుండే, జరుగుతుండే. క్యాన్సర్లు బాగా అయిపోతుండే, కడుపు నొప్పులు బాగా అయిపోతుండే, చిన్న చిన్నవి పెద్ద పెద్ద జరుగుతుండే, దయ్యాలు పోతుండే. కమాన్, అట్లాంటి వారి చేతులు పైకి ఎత్తండి. ముందుకు రండి ఫాస్ట్గా. కావాలి ముందుకు త్వరగా, టైం లేదు మనకు. 2-3 నిమిషాలు. ఎవరైనా సరే మీరు ఒకవేళ సేవలో ఆల్రెడీ ఉన్నప్పుడు కూడా సరే, ఈరోజు మీకు కళ్ళు తెరిపించినాడు. ఆ యేసయ్య కోణంలో, ఆ పెద్ద లెవెల్లో నేను వాడబడాలి అనుకున్నాను. ముందు ఫాస్ట్గా రండి. మీకు తెలుగు అర్థమైతలేదు. రండి, ముందుకు రండి, ఫాస్ట్గా రండి. చిన్నలైనా, పెద్దలైనా, స్త్రీలైనా, పురుషులైనా, ఒకవేళ ఆల్రెడీ సేవలో ఉన్నట్టు కూడా పర్వాలేదు, రండి. షాబారా ఖాతారా. ఎవరైనా రావచ్చు, అందరు కూడా రావచ్చు. ఇజ్రాయేలు 430 సంవత్సరాలు ఎవరికి సేవ చేసినారు? ఎవరి సేవ చేసినారు చెప్పండి? 400 years ఎవరికి సేవ చేసినారు? యెహోవా దేవునికి సేవ చేసినారా? సైతానికి సేవ చేసినారా? దేవునికి సేవ చేసినారా? అన్యుడన్న రాజుకు చేసిండా? ఆమె చెప్పండి. నువ్వు ఎవరి సేవ చేయడానికి పుట్టినావు? మీ బాస్, మేనేజర్ హిందూ ఉండొచ్చు. హిందూ ఉన్నప్పటికీ నువ్వు ఆయనకు సేవ చేయడానికి పుట్టలే. ఆమె చెప్పండి. అక్కడ ఉండి కూడా యేసయ్యని సేవించడానికి నువ్వు ఉన్నావు. ఆమె చెప్పండి. మీకు వాడబడాలని ఆశ లేదా? అయ్యోడా, ఏం ఆశ ఉంది మరి? ఈ లోకంలో ఇద్దరే వాడుకుంటారు. సాయితానైనా వాడుకుంటారు, దేవుడైనా వాడుకుంటాడు. ఆమె చెప్పండి. ఇంతకుముందు నువ్వు అన్యుడిగా ఉన్నప్పుడు సాతాన్ని కళ్ళు వాడుకున్నాడు. గలీజ్ అన్ని చూస్తుండే, అవునా కదా? సినిమాలు, రోడ్లో పోయి అంతా ఎవరు వాడుకున్నారు? నిన్ను సైతాన్ని వాడుకున్నాడు. నీ కన్నుని, నీ నోటిని వాడుకున్నారు. గయ్యాడిలాగా ఉన్నావు కదా? ఎవరు వాడుకున్నారు అప్పుడు? సైతాన్ని వాడుకున్నాడు. నీ చేతులను వాడుకున్నాడు, పచ్చికడిచ్చినావు నువ్వు. ఆమె చెప్పండి. సాతాన్ మినిస్ట్రీ అది. ఆమెన్. దేవుళ్ళు వచ్చిన తర్వాత, హోలీ స్పిరిట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది కళ్ళు ఎవరు వాడుకుంటున్నారు? నీ చేతులు ఎవరు వాడుకుంటున్నారు? నీ కాళ్ళని ఎవరు వాడుకుంటున్నారు? నీ పాకెట్, నీ పర్సుని ఎవరు వాడుకుంటున్నారు? అందరు చెప్పండి మీ చేతులపై. నేను యేసయ్య సేవ చేయడానికి పుట్టినాను. నా పాకెట్, నా పర్సు యేసయ్య సేవ చేయాలా? చెప్పండి. నాకు 2 కళ్ళు యేసయ్య సేవ చేయాలా? దేవుడు నాకు ఇచ్చిన 2 చేతులు యేసయ్య కొరకు పనికి రావాలా? అందరు నా 2 కాళ్ళు యేసయ్యకి పనికి రావాలా? నా కిడ్నీ యేసయ్యకి పనికి రావాలా? నా బ్రెయిన్ యేసయ్యకి పనికి రావాలా? దేవుడు నాకు ఇచ్చిన సమయం దేవునికి పనికి రావాలా? సేవ అంటే అదే. సేవ అంటే మైక్ పట్టుకొని వాకి అది కాదు.
ఆమె చెప్పండి.